అనాఘ్రతావతిలం యదుగుం ప్రీణాగి మనసో గుహానం సౌహార్దం హరిచిత్ ఉజ్వాఘాత్ గహనం పదానాం శోభ్రాత్రాత్ అనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీः మహ్యం బహుముఖయ వాణీ విలసితం. భగవద్బంధువులారా, సుందరకాండ అనుసంధానం చేద్దామని కూర్చున్నాం. ఇలాంటి సంఘటనలు బట్టి అందులో ఒక్క చిన్న సంఘటన. ఏమి సంఘటన అంటే పాపం స్వామి ఇలాగా పడుకున్నాంట. కాదు అలాగే కొంచెంసేపు ఐదో ఆడుకొని తిరిగేసి ఎగిరి చూచి సీతమ్మ కూడా అలసిపోయి వచ్చి రామచంద్ర స్వామి గుడిలో కూడా కాసేపు పడుకుందట. అలాగా మళ్ళీ రామచంద్ర స్వామి పర్యాయన ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజ. తర్వాత రామచంద్ర స్వామి మరీ సీతమ్మ గుడిలో తలపెట్టి పడుకున్నట్ట. అప్పుడు ఏదో ఇక్కడ మాంస ముక్క తీసుకొని ఓ కాకి పరిగెత్తుకుంటూ వచ్చిందట. వచ్చి ఆ మాంసాన్ని అక్కడ వేసుకొని ఈ మాంసపు ముద్ద కోసం పాపం అక్కడే తిరిగాడుతూ ఉంది. అది మాంసపు ముద్దను వదిలిపెట్టేసి తన మాంసపు ముద్దనే లాక్కోవడానికి సీతమ్మ దగ్గరికి వచ్చేస్తూ ఉందట. రొమ్ము చీల్చడానికి వచ్చేస్తూ ఉంది. సమహంలో అష్టభుజన్యవారయాసం అక్కడే ఉండే మట్టిబిడ్డ తీసుకొని కాకిని కొడుతూ ఉందట సీతమ్మ. ఎందుకోసం? మా రామచంద్ర స్వామి నిద్రలోనే ఉన్నాడు. ఈయన సుఖ సుప్త పరం తపక అంటుంది. ఇంత సుఖంగా ఎవరైనా పడుకున్నాడో మా రామచంద్ర స్వామి అయోధ్యలో చిచి అన్నాడు, పడుకోలేదు. ఇప్పుడు ఇక్కడ అంత విశ్రంభంగా అంత సుఖంగా పడుకున్నాడు మా రామచంద్ర స్వామి. ఇలాగా పడుకున్నటువంటి వారిని తాను లేపడమా, ఆయన నిద్రాభంగం చేయడమా? ఈ కాకి పాడుగానే ఇక్కడికి వచ్చేసింది అని దగ్గరకు వచ్చినటువంటి కాకి అది ఊరక తన పైకి వచ్చేసి రొమ్ము చీల్చేస్తూ ఉంటే దగ్గర తీసుకుని కొట్టేస్తూ ఉందట పాపం సీతమ్మ. ఎందుకోసం? లేపకూడదు రామచంద్ర స్వామి నిద్రాభంగం కలగకూడదు అని. అలాగే కలగకూడదని ఎంత అనుకున్నా కానీ చివరికి ఆ కాకి వచ్చి విదధారాస్తమాంతరే ఆవిడ వచ్చి హృదయం మధ్యలో పాపం చీల్చేసిందట. వాయసగా అలాగా చీల్చేస్తే రామచంద్ర స్వామి పడుకొని ఉన్నాడేమో ఒడిపైన, పైన నెత్తురు బిందువులు 2-3 స్వామి పైన పడ్డారట పాపం. అలాగా నెత్తురు బిందువులు పడగానే ఆయన ఒక్కసారి లేచేశాడు. సీతమ్మను చూశాడు. చూసేసరికి ఇక్కడంతా చీల్చినట్టుగా ఉంది. సమయాదు ఉదిత శ్రీమా, అయ్యయ్యో నేను నెత్తురు చుక్కలు పడకుండా ఏమీ ప్రయత్నం చేయకపోతుని మా రామచంద్ర స్వామి లేచాడు. ఆయన సుఖ సుప్త పరం తపహ నిద్రాభంగం కలిగిపోయింది. నిజంగా పడుకున్నప్పుడు చూచేటువంటి అందమట. ఆ అందాన్ని కౌసల్య చూచింది, విశ్వామిత్రుడు చూచాడు. ఇప్పుడు సీతమ్మ కూడా ఇన్నేళ్ల నుంచి చూచినా ఇంకా తనిని తీరడం లేదు. మా రామచంద్ర స్వామి ఎప్పుడు ఇలాగే పడుకొని ఉండాలి, నేను ఇలాగే చూస్తూ ఉండాలి అని ఆవిడకి ఇష్టం. అలాంటిది దానికి నిర్ఘాతం చేసిందట ఈ కాకొచ్చి. ఆయన కోపం వచ్చేసింది. ఈయనతోను అగనాగౌరవృతం వహిస్తున్నంతరం క్రీడ సరోటేన పంచభక్తేన భోగిన చాలా కోపానికి వచ్చి ఎవడో దుర్మార్గుడు ఈ పని చేసినటువంటిది ఎవడో అని చెప్పి పాపం అంటే చెప్పడానికి భయపడుతోందట సీతమ్మ. ఎందుకోసం? ఇదిగో ఈ కాకేనండి అని అంటే వెంటనే హస్తం వేసి పారేస్తాడు, అంత కోపంలో ఉన్నాడు. అందువల్ల పాపం చెప్పడానికి భయపడుతూ ఉందట సీతమ్మ. చెప్పడం లేదు సీతమ్మ. ఇంత బాధపడినప్పటికీ కూడాను చెప్పితే చస్తది ఈ కాకి, ఇంకేం బ్రతకదు పాపం. అందుకోసం అటు ఏం లేదురండి, మరేమీ లేదురండి, మరేమీ లేదు 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 అని పాపం రామచంద్ర స్వామి కోపంతో అటు ఇటు చూస్తూ వాయ సంపర్యవీక్షణాత అక్కడే ఎదురుగుండా చీల్చినటువంటి నెత్తరు చారలతో పాటు ఆ కాకి కనిపించిందట. అంతే కనిపించితే ఓహో ఈ దుర్మార్గ కాకేనా అని అంటూ సదర్భం సంస్థ ప్రాంభేణాస్త్రేణ యోజయక అక్కడే గర్భాసనం నుండి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రంతో యోజన చేసి ఆ కాకి పైన వేసేశారట. చేస్తే పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం, రావణాసుడి పైన కూడా వెయ్యలేదు. చాలా రోజులు యుద్ధం చేసి ఇచ్చేసి వాలి పైన కూడా పాపం ఐంద్రాస్త్రం వేశాడు కానీ బ్రహ్మాస్త్రం వెయ్యలేదు. బ్రహ్మాస్త్రం ప్రయోగించకూడదంటారు శాస్త్రకారులు, అస్త్రశస్త్రజ్ఞులు. మాటిమాటికి బ్రహ్మాస్త్రం ఎవడిపైన పడితే వాడిపైన వెయ్యకూడదు. పూర్తి ఎమర్జెన్సీ, ఇక తాను బ్రతకలేని స్థితి, ఎదుటివాడు చావలేని స్థితి వచ్చేసింది అని అన్నప్పుడు బ్రహ్మాస్త్రం వెయ్యే. అలాంటి బ్రహ్మాస్త్రం చూడగానే తీసి కాకపోయిన వెయ్యి. ఎంత కోపం వచ్చేసింది రామచంద్ర స్వామి. అంత కోపంతో పాపం బ్రహ్మాస్త్రం వేశాడు. వేస్తే పాపం ఏమైంది తెలుసునా? ఈ బ్రహ్మాస్త్రం త్రాణ కామ ఇమాని లోకాన్ సర్వాన్ వై విచారక వాడు అయ్యో నన్ను కాపాడేవాడు ఎవడైనా దొరుకుతాడేమో అని అంటూ లోకాలకు వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఈ బ్రహ్మాస్త్రం కూడా ఎంత దయ కలిగిన బ్రహ్మాస్త్రమో! రామచంద్ర స్వామి బ్రహ్మాస్త్రమే కదా పాప. తల్లి కొడితే పిల్లవాడికి తాకదు అంటారు మరి.
ఆ దెబ్బ ఎలా కొడతారు? ఇలాగ పట్టి ఏదో కొడితేస్తారట. అంటే ఆ కొట్టేప్పుడు దెబ్బ ఏదో బాగా చప్పుడు, ధ్వని, సౌండ్ అది వచ్చినప్పటికీ కూడా పిల్లవాడికి మాత్రం కించిత్తు తాకదట. పిల్లి పిల్లను పట్టుకొని గోడల నుంచి దూకుతూ ఉన్నప్పటికీ కూడా కాటు కించిత్తు పడదుట. అది తల్లి దెబ్బలకు వాళ్ళకేదో తెలుసు. అలాగే ఈ రామచంద్ర స్వామి యొక్క బ్రహ్మాస్త్రం కదా! కాకిని చంపేయలేదు. మరి కాకి పరిగెడుతూ ఉంటే వెంట పడ్డదట అంతే. అది ఏ లోకానికి వెళుతూ ఉందో చూడు పాపం. ఏ లోకాలకు వెళుతూ ఉందో చూడు అని అంటే చక్కగా తండ్రి దగ్గరికెళ్ళింది. తల్లి దగ్గరికెళ్ళాక అమ్మా, అమ్మా, అమ్మా అని ఎంతో. నా వల్ల కాదు పొమ్మా అందరు తల్లి. తండ్రి దగ్గరికి వచ్చాట. మిత్రాచ పరిత్యక్తక. తండ్రి కూడా బాబాయ్ రామచంద్ర స్వామిని చంపుదాం అనుకున్న వాడిని కాపాడేవాడు ఎవడురా? ఎవడు కాపాడలేడు పొమ్మనమన్నట్ట. అక్కడి నుంచి మరో లోకానికెళ్ళాడు. మరో లోకానికి అన్ని లోకాలకు సర్వాను లోకాన్ని విచచారగా ప్రాణకామ ఎవడో కాపాడేవాడు ఉన్నాడా? ఎక్కడ ఎవడు దొరకలేదట పాపం. స్త్రీని లోకాన్ని సంపరిక్రమ్య త్రాతారన్నాధిగచ్చతి. 3 లోకాలు తిరిగాడట. కానీ రక్షకుడు దొరకలేదు. 3 లోకాలు తిరిగేటప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలా తిరిగాడు? వెనుక బ్రహ్మాస్త్రం కూడా ఉంది. పాపం వెళ్ళడం ముందుకి వెళ్ళి చూడు ఇక్కడ బ్రహ్మదేవుని కూడా అడిగొస్తాను బ్రహ్మాస్త్రం కాసేపు ఉండు అని దండం పెడితే పాపం బ్రహ్మాస్త్రం అక్కడే ఈయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏమో వచ్చేసావు ఏమిటయ్యా కాక ఏమిటి? మరేమీ లేదు, రామచంద్ర స్వామి నా పైన బాణం వేసేశాడు. ఆ బ్రహ్మాస్త్రం నన్ను వెంటనే వచ్చేస్తుంది, చంపేట్టుగా ఉంది, కాస్త మీరు కాపాడాలి. నేను కాపాడవా? చిచ్చి త్రాతున్న శక్త ఇది రామవభ్యం. రామచంద్ర స్వామి చంపుదామనుకున్నటువంటి వాడిని కాపాడేవాడినా నేను? బ్రహ్మ స్వయంభూ చతురాననోవా రుద్రక త్రినేత్రక త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్రక సురనాయకోవా త్రాతున్న శక్తాక యుధి రామవధ్యం. రాముడు చంపుతాను అని అనుకున్నటువంటి వాడిని ఎవడు కాపాడలేడు. అంటే ఏం చెయ్యాలి పాపం? 3 లోకాలు కూడా తిరిగిందట. తిరిగినంత వరకు హరిశ్చంద్రుని వెంట నక్షత్రకుడిలాగా పాప ఈ బ్రహ్మాస్త్రం ఇక చంపేతున్నా నిన్నెవడైనా ఉన్నాడా కాపాడేవాడు? ఎవడు లేడు. తిరిగి ఎటొచ్చేస్తుంది మళ్ళీ అని అంటే స్త్రీం లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతగా తిరిగి వచ్చి మరీ రామచంద్ర స్వామి దగ్గరే పడిపోయిందట. అలాగా పడిపోతే దానికి దండం పెట్టొచ్చునా? ఎలా పడాలో తెలుసునా పాపం? అది పాపం కాళ్ళు రామచంద్ర స్వామి వైపు చేసేసి తల అటువైపు చేసేసి పడిపోయిందట. అలాగా పడిపోతే అప్పుడు సీతమ్మ పాపం శిరసాయోజయామాస పాదౌతస్య జానకి అంటారు. అది పాపం అలాగా పడిపోతే ఆ కాకి యొక్క తల పట్టుకొని అది రామచంద్ర స్వామి యొక్క కాళ్ళ పైన వేసిందట సీతమ్మ. చూడండి పాపం దండం పెడుతోందండి కాకి, ఏదో కాపాడండి అని అన్నట్టుగా. ఏ దండం పెట్టడం, నీవేదో చేశావు. ఏం చేశానని దానికి తెలియలేదు, అటేదో తనకు వచ్చింది. అంతేగాని నీ దగ్గరికే వచ్చింది కదా. దగ్గరికి వచ్చిందని అంటేనే చాలు దండం పెట్టినట్టే అర్థం. ఆలయానికి వచ్చామని అంటే ఏమర్థం అండి? మన ఇంట్లో పని లేదనా? మాకేం పని లేక వచ్చామా ఇక్కడికి? ఇక్కడ చమత్కారం నుంచి చూడడానికి వచ్చామా? దేవుడు ఉన్నారు కనుక వచ్చామని అర్థం. వచ్చిన తర్వాత దండం పెడితేనేం కాక పెట్టకపోతేనేం కాక నీకోసం వచ్చినట్టే కదా భగవంతుడా అని అనుకోవాలి ఆయన. అలాగా భగవంతుడి దగ్గరికే వచ్చాం కనుక రామచంద్ర స్వామి సీతమ్మ చెబితే బ్రహ్మాస్త్రం మరి అర్థమవడానికి వీలు లేదు అని అంటే ఏదో దత్తాక్షికాకస్య ఏదో ఒక కన్ను పోతే పోయిందిలే తీసుకోవయ్యా అని బ్రహ్మాస్త్రానికి ఒక కన్ను ఇచ్చేసిందట కాకి. ఇలాగా కిమర్థమస్త్రం రక్షస్సు మయోజయతి రాఘవత మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం ఉపసంహితం. నా కోసం ఒక కాకి కూడా బ్రహ్మాస్త్రం వేశాడే, మరి ఇందరు రాక్షసులు ఉన్నారు, బ్రహ్మాస్త్రం ఎందుకు వేయడం లేదు అని అంటే పాపం హనుమత్స్వామి పెట్టుకొని అమ్మా తప్పకుండా ఉన్నాడు, రామచంద్ర స్వామి ఉన్నాడు, నీకోసమే ఉన్నాడు, రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నత్వానిగస్సాన్ జానీతే రామక రామచంద్ర స్వామికి నేను ఇక్కడ ఉన్నట్టు తెలియగానే చూడు ఇప్పుడు నేను చెప్తాను. వెళ్ళి చెప్పగానే సైన్యంతో పాటుగా వచ్చేస్తాడు, నిన్ను తీసుకుని వెళుతాడు, అమ్మా తప్పకుండా తీసుకెళ్తాడు అని ఎంతో సీతమ్మకు దండం పెట్టాట. ఇది అభిజ్ఞానం చెప్పవయ్యా. ఈ కాకరాసుల వృత్తాంతం ఒక్కటి చెబితే చాలు. అంతేకాదు మన శిలాయా తిలకగా గండ పార్శ్వే నివేశితగా స్వయా ప్రణస్తే తిలకే సంకిల స్మర్తు మర్హసి. ఒకప్పుడు ఒట్టు పోయిందట, చెదిరిపోయిందట. ఎందుకు పోయిందో చెప్పదు, ఆయనకే తెలుసులే. చెప్పు, జ్ఞాపకం చెయ్యి. బొట్టు చెదిరిపోతే మనశిలా తిలకం తీసి నీకు బొట్టులు ఏనట్టుంది అని బొట్టు పెట్టాట. ఎందుకు పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు, ఏమి సందర్భమో జ్ఞాపకం చెయ్యి అని అంటూ ఏష చూడామణి శ్రీమాన్మయ, ఇదిగో ఈ చూడామణి కూడా ఒకటి ఇస్తూ ఉన్నాను, ఇది కూడా చూపెట్టు అని అంటూ అభిజ్ఞానం ఇచ్చిందట సీతమ్మ. ఈ అభిజ్ఞానం అంతా కూడా తీసుకుని
హనుమత్స్వామి బయలుదేరారట. అలాగా బయలుదేరి వెళ్ళిపోవడమేనా, ఇంకేమైనా చేద్దామా లంకలో అని అనుకున్నట్ట. అది ఏం చేస్తాడో రేపు లంకలో చేసే పని చేసి రామచంద్ర స్వామి కూడా వెళ్ళి రేపటితో ముగించుకుందాం. సుందరకాండ మీ యొక్క ఆచార్య నిష్ఠ అని అంట భాగవత దగ్గరుండగా అతనిని పంపించివేసి ప్రాకృతికమైన భోగాన్ని కోరుతుంది. ఇలాగా కోరుకున్నందువల్ల భగవంతుడికి దూరమైంది. మనం అంతా కూడా ఏదో ఒక రకంగా భగవంతుడికి దూరమైనటువంటి వర్ధులని అదే చెప్తున్నారు. మనకి సుందరకాండలో తెలుస్తోంది. భగవంతుడికి దూరమైపోయిన సీతమ్మ మళ్ళీ భగవంతుడిని చేరడానికి తానేమైనా ప్రయత్నం చేసినట్టుగా ఉందా? సుందరకాండలో ఏమీ లేదు. తన ప్రయత్నం అనుమాత్రం లేదు. అంటే అక్కడ ఒక కర్మయోగం ప్రతినిత్యం స్నానపానాదికములు చేసిందా? లేదు. ఇంకేదైనా యజ్ఞయాగాదులు చేసిందా? దాన ధర్మాదులు ఏమైనా చేసిందా? ఏవైనా గ్రంథాలు నేర్చుకొని జ్ఞానయోగంలో ఉందా? భక్తి యోగ అభ్యాసం ఏదైనా చేస్తూ కూర్చోదా? మరేమీ చెయ్యలేదు. అంటే భగవంతుడికి దూరమైన మనం భగవంతుడిని చేరుకోవడానికి చేసే ప్రయత్నం ఏమీ లేదు. మరి ఎలాగంటే భగవంతుడిని మనం చేరే విధానం, భగవంతుడిని మనం చేరే విధానం భగవంతుడే తన సన్నిధికి మనల్ని చేర్చుకోవడానికి ప్రయత్నించారు. భగవంతుడి యొక్క ప్రయత్నం అయితే సఫలమవుతుంది తప్ప మన ప్రయత్నం సఫలం కావాలి అనే నియమం ఏమీ లేదు. భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప. కనుక ఎలాగూ భగవంతుడే అనుగ్రహించాలి కదా. దేనికైనా ఏ పని చేయాలన్నా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఆ పని నెరవేరుతుంది. అలాంటి అప్పుడు ఏదో ఒక పని చేసి అది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఆ పనిని ముగించుకొని అప్పుడు భగవంతుడిని ఏదో ఒకటి అడగడం కంటే, భగవంతుడా నీకు అనుగ్రహం వస్తే నీ సన్నిధికి నీవే చేర్చుకుంటావు, నేను అడగల, నా మంచేదో నా చెడేదో నాకు తెలుసు నా భగవంతుడా, నీకేం తెలుసును కాక, నేను అల్పజ్ఞుడను, సర్వేశ్వరుడు సర్వజ్ఞుడైన వాడు, మన మంచి ఏదో ఆయనకి తెలుస్తూ ఉంటుంది కనుక మనం ఏది అడుక్కోవలసిన అవసరం లేదట. మనకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకే తెలుసు. మనం అడుక్కోవలసిన పనేమింది? మనకి ఆకలి వేసినప్పుడు మనం ఏడవలసిన అవసరం కూడా లేకుండా తల్లి పాలిచ్చి పెంచింది మనల్ని. అమ్మ ఆకలేస్తోంది అని 6 నెలల పాప దాకా కూడా ఎప్పుడు ఎన్నడూ అన్నను అడిగిన పాపాన పోదు కదా. తల్లికి తెలుసు, అయ్యో పిల్లకి చాలా పెద్దయింది, పాపకి పాలిచ్చి మరి పాలు ఇవ్వాలి అని తల్లికే పొందుతుంటారు. అలాగే మనం దూరమైన పరమాత్మ మనం అందరము కూడా ఆయన దృష్టి పదంలో ఉన్నవారమే కనుక మనల్ని ఎలా కాపాడాలో, ఎప్పుడు కాపాడాలో, ఎలా అనుగ్రహించాలో తాను ప్రయత్నిస్తూనే ఉంటాడట. కనుక పరమాత్మ యొక్క ప్రయత్నం చేతనే మనం పరమాత్మ సన్నిధికి చేరుతాం. పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే చేరుతాం తప్ప మనం చేసే కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ ఇవి ఏది కూడా పరమాత్మను గురించి ఉపాయములు కావు అని అంటారు. దీనినే పరమాత్మ అనుగ్రహము అనేటువంటి దానినే, లేదు పరమాత్మ అనేటువంటి దానినే ఉపాయంగా పట్టుకొమ్మను అని అంటారు. మిగతా అవి అన్నీ కూడా ఉపాయములు కావు, కేవలం కాయ క్లేశ జనకములు మాత్రమే. కర్మయోగం అయితే శరీరానికి కాస్త క్లేశాన్ని కలిగింపచేస్తుంది. జ్ఞానయోగం అయితే మనస్సుకి మరి కాస్త శ్రమను కలిగింపచేస్తుంది తప్ప ఈ శ్రమ వల్లనే భగవంతుడిని మనం చెందగలమనే నమ్మకం ఏమీ లేదు. ఆయన చెబుతారు స్పష్టంగా, నాహం వేదైః న తపసా
దానేన నచ యజ్ఞయా శక్య. నేను వేదాలు చదివితేనో దానం చేస్తేనో యాగాలు చేస్తేనో దొరికేవాడను కాను అని. కనుక భగవంతుడు దొరకాలంటే భగవంతుడే ప్రయత్నించాలి అనే విషయం ఈ కథలో మనకి తెలిసింది. ఏ కథలో? సీతమ్మ వెళ్ళి చెరలో పడిందని అంటే సీతమ్మను సంపాదించుకోవడానికి స్వామి ప్రయత్నించాడు, కానీ లంకలో నుండి ఎలాగైనా తప్పించుకు రావాలని సీతమ్మ ఎన్నడూ ఎప్పుడు ప్రయత్నించినట్టు మనకు కనిపించడం లేదు. అలాగే సంసారం నుండి తప్పించుకొని పోవాలని మనం ఏదో ప్రయత్నం చేస్తే కుదరదు. మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఏనాటి నుండి సీతమ్మను పోగొట్టుకున్నాడో ఆనాటి నుండి కూడా సీతమ్మను వెతుకుతూనే ఉన్నాడు. సీతమ్మ కోసమే తిరుగుతూ ఉన్నాడు. పాపం తాను చాలా బాధపడుతూ ఉన్నాడు. అంటే మన కోసం మన భగవంతుడు బాధపడుతూ ఉంటాడు అని తెలుసుకోవాలి. సీతమ్మ కోసం భగవంతుడు ఎంత తల్లడిల్లిపోతున్నాడో అంతగా ప్రతి ఒక్క జీవుడి కోసం కూడా పరమాత్మ తల్లడిల్లిపోతాడు. మనల్ని కాపాడతా కాపాడుతా కాపాడుతా వచ్చేస్తూ ఉంటాడు ఆయన. కానీ ఆయన రక్షణను కాదని అంటూ మనకు కావలసిన వస్తువులు, ఇదిగో ఇది మాకు కావాలి, ఇదే మాకు సుఖము అని అంటూ మనము కోరుకుంటూ ఉంటామట. మనము మరొక్క ఫలితాన్ని కోరుకుంటూ ఉంటే సర్వేశ్వరుడు తానేమో తన సన్నిధిని, పరమ పదమును కాదు ముక్తి ధామాన్ని తాను ఎందుకు అనుగ్రహిస్తాడు? పాపం మనవాడికి ఇంకా కాదంతా ఏదో ఈ లోకంలోనే ఉంటూ మరికొన్ని పళ్ళు తినాలనో, మరికొన్ని చూడాలనో, ఇంకొన్ని ఇల్లు కట్టుకోవాలనో, మరికొంతకాలం కాపురాలు చెయ్యాలనో ఏదేదో కోరికలు ఉన్నవి. ఆ కోరికలకి అనుగుణంగా వాడు ప్రవర్తిస్తూ ఉంటే నా ముక్తి వాడికెందుకు, నేను మహానందముని ప్రసాదిస్తానంటే వాడు నన్ను కనిపెట్టడం లేదే అని అనుకుంటూ పరమాత్మ పాపం ఒట్టిగా మన వెంట ఉంటాట. మనం దీని వెంట పడి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాని వెంట చూస్తూ ఉంటాడు ఆయన. అలాగా పరమాత్మ ఇస్తానన్న మహానందాన్ని కాలదన్ని మనం ఆనందం అనుకునే దాని వెంట పడి తిరుగుతూ ఉంటారట. అందుకోసం పరమాత్మ మనల్ని కాపాడడంలో విలంబం, ఆలస్యం జరుగుతూ ఉంది. ఈ ఆలస్యం పోవాలంటే ఏం చెయ్యి? మనకి భగవంతుడు తప్ప మరొక్కటేది కావలసిన వస్తువు లేదని ఒక్క మాట అనుకొనగలిగితే, ఒక్కసారి మన మనపూర్వకంగా ఓయినా భగవంతుడా, నాకు నీవే తప్ప ఇతపరం వెరుగా, నాకు నీవు తప్ప మరొక్కటి ఏది అవసరం లేదయ్యా అని అనగలిగినంతటి మన మనస్థితి ఏర్పడితే వెంటనే భగవంతుడు బాబు నేనే కావాలంటరా అని అంటూ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు అని అంట. కనుక ప్రయత్నించేది పరమాత్మ గుర్తించుకోవాలి. అంటే మన సుఖానికి సాధనమైన వ్యక్తి ఎవరు? పరమాత్మే. మన ప్రయత్నం ఏది చెయ్యవలసిన పని లేదు. మన ప్రయత్నము అని అంటే పోని మన కోసం మరెవరైనా ప్రయత్నించవచ్చునా? మన ఆచార్యులు ఏవో ప్రయత్నించి మనల్ని తీసుకుని వెళ్ళి పరమాత్మ సన్నిధిలో పెడతానంటే అది కూడా కుదరదు. ఆచార్యులు కూడా మనం పరమాత్మ యొక్క విశ్లేషణలో అనుభవించేటువంటి విరహ వేదనను, విశ్లేష దుఃఖాన్ని చూచి సహించలేకుండా ఏమంటాడోనని పరీక్షకి ఓ మాట అంటాడు. ఎవరిస్తే ఇప్పుడే వెళ్ళగలవా పరమాత్మ దగ్గరికి అని అడిగితే అడగగలడు, కానీ పరమాత్మ సన్నిధికి పంపించడానికి ఆచార్యుడు కాడు, పరమాత్మే రావాలి. అది మనమే, మనకి ఆచార్యులే చెప్పి ఉంచుతారట. ఇక్కడ సీతమ్మను కూడా పరీక్షించడానికి హనుమత్ స్వామి ఓ మాట అన్నాడు. అమ్మా, నీవు రామచంద్ర స్వామిని విడిచినప్పటి నుండి కూడా చాలా బాధపడుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నావు. ఇంతటి బాధలో ఇక్కడ ఎందుకు తల్లి? ఇదిగో రా, వచ్చేసేయి, నేను ఇప్పుడే నిన్ను తీసుకుని వెళ్ళి అబ్జయి ఓరగు ఉమా సమీక్ష్య, ఈ పూటే నిన్ను రామచంద్ర స్వామితో కలిపి వేస్తాను, వచ్చేసేయి అన్నట్ట హనుమత్ స్వామి. సీతమ్మ ఏమంటుందో చూద్దామని అంటే సీతమ్మనేనా కదలిపోయేది? ఆవిడ సంపూర్ణంగా పరమాత్మే ఉపాయమని భగవన్ నిష్ఠ అనే దానిలోనే ఉన్నటువంటి మహానుభావురాలు కనుక ఈ జీవుడంతా బాబోయ్ నీతో రావడమేనా,
అని అనకుండా సీతమ్మ కాస్త హనుమత్ స్వామికి ఉండే అహంకారాన్ని అణచాలి అనుకుందట. కారణం ఏమంటే సీతమ్మను పురుషకార స్వరూపురాలు అని అంటారు. అంటే ఉపాయం అనేది ఒక పని చేస్తూ ఉంటే ఆ పని చెయ్యడానికి ప్రేరేపించే వ్యక్తిని పురుషకార అని అంటారు. అలాగా అమ్మవారు ఏం చేస్తుందట, స్వామి ఎప్పుడైనా మనల్ని రక్షించడానికి వెనుకంజ వేసి వీడిని ఎందుకు కాపాడాలి, వీడు ఏం చేశాడని ఇన్నేళ్ళలో కూడా ఎలా పడితే అలా తిరిగినటువంటి దుర్మార్గుడు ఇలాంటి వాడిని ఏదో నారాయణ అని అనగానే కాపాడటమేనా అని అంటూ పరమాత్మ నే కాపాడను పొమ్మన్నట్టుగా ఉంటాట కిమ్మనకుండా. అలాంటి అప్పుడు నీవు కాపాడాలయ్యా భగవంతుడా అని అంటూ భగవంతుడికి చెప్పుతుందట. ఎవరు? మన తల్లి అమ్మ అక్కడే ఉంది కనుక, ఏమయ్యా ఇలాగా పాపం వాడేదో తప్పులు చేశాడని వాడిని మన్నించకుండా వాడిని శిక్షిస్తూ ఉంటే ఎవడు దొరుకుతాడు ఇది ఇంకా కాపాడటానికి? ఈ ప్రకృతి మండలంలో ఉండే ప్రతి వాడు కూడాను ఏదో ఒక రకంగా సత్వ రజస్తమో గుణ ఆత్మకమైనటువంటి శరీరంలో ఉండేవాడే కనుక ఈ శరీరంలో ఉన్నంత వరకు ఏదో ఒక తప్పిదం వాడి వల్ల జరుగుతూనే ఉంటుంది. అలా తప్పులు చేశాడని నీవు మన్నించకుండా పోతే వాడి గతే ఏమవుతుంది కనుక నీవు రక్షించి తీరాలి అని అంటూ పురుషకారం చేస్తుందట అమ్మవారు. స్వామి రక్షకుడైతే ఉపాయమైతే అమ్మవారు పురుషకార అని అంటారు. ఈవిడ చెబితే తప్పకుండా స్వామి కాపాడుతాడు కనుక ఇలాగా మనకి అమ్మవారు కావాలి, స్వామి కావాలి అని అంటాం. ఇద్దరిని కూడా అందుకే మనం ప్రార్థించేది అని అంటాం. అలాగా ఆచార్య దశ కంటే కూడా పురుషకారం చేసే దశ కొంచెం పెద్దది కనుక అమ్మవారు ఇక్కడ పురుషకార దశలో ఉంది కనుక ఆచార్యులకి కూడా కొంత నేర్పగలిగిందట. ఏమి నేర్పుతుంది? ఏమయ్యా నీవు నన్ను తీసుకుని వెళుతావా? కథం వా శరీరస్వం, నువ్వు చూస్తే ఇంతనుకున్నావు కోతి పిల్లవు, నన్ను ఎత్తుకొని పోతావటయ్యా, ఇది ఎలాగా అనుకోగలుగుతూ ఉన్నావు నీవు? ఇదే అంటారు లోకంలో, సదేవ ఖలుతే మన్యే కపిత్వం అనవస్థిత ప్రతికంత్రిషు లోకేషు కపిత్వం అనవస్థితం. 3 లోకాల వాళ్ళకి కూడా తెలుసునట. ఏమని? కోతి చేష్టలు అంటే ఇలాగే ఉంటవి. కాకపోతే నేనెక్కడా ఇంత పెద్ద ఒక మనిషిని, నీవెక్కడా ఇంత పిల్లలాగా ఉన్నావు, చిన్న కోతి పిల్లవు, నీవు నన్ను తీసుకుని వెళుతానంటావేమిటి అందట సీతమ్మ. అంటే హనుమత్ స్వామి కూడా ఏం చేస్తాడో చూద్దాం అని అనగానే హనుమత్ స్వామికి ఒక్కసారి చాలా రోషం వచ్చేసిందట. రివరివరే ఈ సీతమ్మ ఏమిటి? నమే జానాతి సత్వం వా బలం వా తాపి మైథిలి. ఈ సీతమ్మకి నా యొక్క శక్తి ఏమిటో తెలియదు, నా బలం ఏమిటో తెలియదు, నన్ను చాలా అవమానపరిచింది. హనుమత్స్వామి అనుకున్నాక చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. తన జన్మలో ఎవరు కూడా ఇంత అవమానం చేశారు. నేను ఒక్క సీతమ్మను మోసుకుపోలేని వాడనా? ఇంత అన్యాయమా నా బ్రతుకు? నన్ను చూచి సీతమ్మ నీవెక్కడయ్యా? కథం వా అల్ప శరీరస్వం పంధానం మామిగ ఓఢుమర్, నన్నెత్తుకుపోతానంటున్నావు, నన్ను మోస్తానంటున్నావు, ఇదేమిటయ్యా? తదేవ ఖలు తే మన్యే కపిత్వం, ఇదే నీ కోతి చేష్టలు అంటారు అని అందరికీ చివాట్లు పెట్టింది. ఇది అన్యాయమని ఎంతో సర్లే చూపెడతాను అని అంటూ పాపం మన హనుమత్ స్వామి ఒక్కసారి అంతెత్తు తిరిగాట. విశ్వరూపం చూపెట్టాడు. రోషం వచ్చేస్తుందే కోపం. కోపం వచ్చేస్తే ఏమవుతుంది? కోపం వచ్చేసినప్పుడు ఉన్న విషయం ఉన్నట్టు తేలిపోతుంది అని అంటారట. అప్పుడు దాచుకోవడానికి మనస్సు అంగీకరించదు. సుప్తోన్మత్త ప్రకృతాన స్వభావజ్ఞానం దృష్టం అంటారు. పడుకున్నప్పుడు కానీ, లేదు బాగా పిచ్చెక్కినప్పుడు కానీ, కోపం వచ్చినప్పుడు కానీ వారి స్వభావం ఎలాంటిదో అప్పుడే తెలుస్తుందట. నిజంగా కోపం వచ్చినప్పుడే మనిషి యొక్క స్వభావం తెలుస్తుందట. నిద్రలో పొనవరించినప్పుడే మనిషి యొక్క స్వభావం తెలుస్తుందట. పిచ్చెక్కి ఏదో ప్రేలుతూ ఉంటాడే,
దానిని బట్టే మనిషి స్వభావం తెలుస్తున్నది. మిగతా దశలలో తను ఏదో అనాలని ఉన్నా, తినాలని ఉన్నా, మరో 4 జీవాత్మ వెయ్యాలని ఉన్నా, మనిషి తనను తాను సముదాయించుకుని నిగ్రహించుకుంటాడు కనుక స్వభావం తెలియదు. స్వభావం అప్పుడే తెలుస్తూ ఉందట. నాకు అన్ని భాషలు కూడా వచ్చిన వాడను, నేను తెలుగు వాడినా, తమిళియనా, లేదు కేరళ, మైసూరా, గుజరాత్యా, బెంగాలా, నన్ను గుర్తుపడితే చాలు మీ అష్టదిగ్గజాలు అని వచ్చాడట తెనాలి రామకృష్ణుడి దగ్గరికి ఓ మహాపండితుడు, సర్వ భాషాభిజ్ఞుడు. ఏ భాష పడితే ఆ భాష చకచకా మాట్లాడేస్తూ ఉన్నారు. ఏమనాలి అంటే నేనెవడినో చెప్పు అంటున్నారు. నా మాతృభాష ఏది, మా తల్లి నాకు నేర్పిన భాష ఏమిటో గుర్తుపట్టి చెప్పగలిగితే చాలు మీ పాండిత్యం అంటున్నారు. ప్రతి భాష కూడా వారు మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉన్నారట. తెలుగు వాళ్ళలాగే తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు. అరవల్లో మాట్లాడిస్తే అరవం వాళ్ళలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగా ఏ భాష పడితే ఆ భాష అలాగే మాట్లాడుతూ ఉన్నారట. ఏం చేయాలిరా బాబా, పాపం ఎవ్వరికీ తెలియలేదు. రామకృష్ణుడు కాస్త లేదు. వీరందరూ కూడా అలాగా పాపం పట్టి చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క భాష అన్ని యథేష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. రామకృష్ణుడు వచ్చాడు. ఏమిటండి అలా ఉన్నారన్న అంటే, లేదు తెలియడం లేదు, ఈయన యొక్క పందెం వేశాడు, ఈయన మాతృభాష మనం గమనించాలట అన్న. మాతృభాష గమనించాలా? అయ్యో పాపం, అలాగా సరి, ఏమిటి కదా చెప్పండి, మీ పందెం ఏమిటని పాపం దగ్గరికి వెళ్ళాడు. ఓహో, ఈయన రామకృష్ణుడు, నిల్చోవయ్యా చెబుతాను మళ్ళీను అని ఎంతో. నాకు సర్వ భాషలు వచ్చు, అన్ని భాషల్లో మాట్లాడగలను, అయితే నా మాతృభాష ఏది, నేను ఎవడను, నేను తమిళియనా తెలుగా అన్న గుర్తించి చెప్పాలి అన్నారు. ఓ అంతే కదా, దానికోసమేనా మీరు అవును చెప్పగలుగుతావా? ఓ తప్పకుండా చెప్పగలుగుతాను అని ఎంతో ప్రకృతిగా నిలుచున్నట్ట. చదివితే చెప్పగలిగితే చెప్పేసేవయ్యా, ఏదైనా మాట్లాడు, ఏ భాషలో మాట్లాడమంటావు అని అంటే పాపం ఏ భాషలో మాట్లాడలేదట. కానీ ఎడంకాలితో వాడి కాలు విరగేట్టుగా శుభ్రంగా తొక్కి పారేశాట, నలిపి పారేశారు. అయ్య బాబోయ్ అన్నట్టు, ఆవిడ తెలుగువాడేనండి అని చెప్పేసి. అంటే తెలుగువాడైతేనే పాపం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, శోకం వచ్చినప్పుడు అయ్య బాబోయ్ అంటాడు. లేదు అరవం వారైతే ఓ ఆయమ్మ అంటారు. లేదు మరో భాష వాడైతే ఇంకో మాట ఏదో అంటాడు. ఈ భాష అన్నాడు అని అంటే తెలిసిపోయిందట. అంతే, ఏ బాబా ఏమిటి అన్నాడు అంటే, నువ్వు తెలుగువాడివి. అదేమిటి అన్నాడు. ఎలా గుర్తుపట్టారు అంటే, స్వభావ జ్ఞానం ద్రష్ట. పాపం వచ్చేసినప్పుడు నీవు మాట్లాడే మాట మేము మాట్లాడిస్తే ఏ భాషలో మాట్లాడితే ఆ భాష మాట్లాడతావు, అది కాదు, నీకు నీవే సుతంత్రించి మాట్లాడేటువంటి మాట రావాలట. అప్పుడు స్వభావ జ్ఞానం తెలుస్తూ ఉంటుందట. అలాగే మన హనుమత్ స్వామికి కూడా కోపం వచ్చేట్టుగా చేసింది సీతమ్మ. ఈయన బాగా పెరిగిపోయాట. అంటే స్వభావం ఎంతటిదో అంత పెద్దగా పెరిగి చూపించాడు తన విశ్వరూపాన్ని చూపి. అంతగా పెరిగిపోయాడు. అంతగా పెరిగిపోతే చూచింది సీతమ్మ, బాబు తగ్గవయ్యా, తగ్గు. ఏమ్మా నన్ను అలాగా అన్నావు, నిన్ను మోసుకుపోగలనా? నిన్నే కాదు, లంకాం వాపి సరావణాన్, మొత్తం రావణాసురుడితో పాటు లంకను కూడా పెళ్లగించి దీపైన పెట్టుకుని మోసుకుపోగలను, తెలిసిందా తల్లి? ఎందుకు అలాగా, ఏదో నీవు బాధపడుతున్నావు, దుఃఖపడుతూ ఉన్నావు అని వెంటనే స్వామితో నీకు సంశ్లేషం కలిగప్ప చెయ్యాలని అన్నాను నేను అంటే, అలాగే అన్నావు, నిజమే బాబు, తగ్గవయ్యా చెబుతాను. నేను అలాగా నీతో వచ్చేస్తాను ఎక్కడైనా, కానీ నీతో వచ్చేస్తే నీవు నన్ను ఎత్తుకుపోతూ ఉంటావు, రాక్షసులు అడ్డగిస్తారు, యుద్ధం చేస్తారు, వారితో నీవు నన్ను కాపాడుకుంటూ యుద్ధం చెయ్యాలి. లేదు నీ నుండి నన్ను విడగొడతారు, మరెక్కడో దాచేస్తారు. లేదు నీవు సముద్ర మధ్యంలో యుద్ధం చేస్తూ అంటే భయంతో నేను ఎక్కడో పడిపోవచ్చును. ఇంత కాదు, కళత్రవతి సందేహక నీవు నన్ను వీపైన ఎత్తుకుని పోతూ ఉంటే పాపం ఎవరో దంపతులు వెళుతున్నారు అని అనుకుంటారట. అంటే అప్పుడు ఎవర్థం 10 మంది కూడా నన్ను నీ భార్య అనుకుంటారు. మరొక్క పురుషుడికి భార్య అని ఇంకొకరు అనుకునేట్టు అవకాశం ఇచ్చేట్టు ప్రవర్తన ఉండకూడదు కదా. అందుకని నేను రానన్నాను. కానీ హనుమా, నీవు అల్లంత దూరం శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి వచ్చినావంటే నీ ప్రభావం నాకు తెలియకుండా అన్నానా నేను? నీవు నిజంగా అయ్యో ఇంత వాడవు, ఎలాగా దాటి వచ్చావు అని అంటానా నేను? నీవు సముద్రం దాటి వచ్చావు అని అంటేనే చాలా గొప్పవాడివని నాకు తెలుసునయ్యా. ఇంత గొప్పవాడివని నాకు తెలుసును. కానీ ఈ మాట అన్నందుకే నీవు అంత పెద్దగా విర్రవేగి నీ విశ్వరూపం చూపెట్టాలటయ్యా నాకు అంటే పాపం అప్పుడు లెంప వేసుకున్నాడు. అవునమ్మో, నేను వెళ్ళకూడదు, నేను తీసుకుని వెళ్ళకూడదు,
నీవే నన్ను తీసుకుని వెళతావనుకో, వెళితే రాఘవస్య యశో హీయేతి త్వయాశస్తైస్తు రాక్షసైకి. ఈ రాక్షసులను అందరినీ కూడా చంపేసి నువ్వు తీసుకుని వెళతావనుకో, తీసుకువెళితే ఏం చేసినట్టు అవుతుంది మనం? అంటే రామచంద్ర స్వామి యొక్క కీర్తిని నాశనం చేసినట్టు అవుతుంది. ఎందుకు 10 మంది ఏం చెప్పుకుంటారు అప్పుడు? పాపం రామచంద్ర స్వామి భార్యను పోగొట్టుకుని ఏడుస్తూ ఉంటే హనుమత్స్వామి లంకకు వెళ్ళి సీతమ్మను చూచి రాక్షసులనందరినీ కూడా జయించి పారవేసి సీతమ్మను ఎత్తుకుని వచ్చి మళ్ళీ రాముడికి అప్పగించాడు. అంటే రాముడు శుద్ధ సవట అని అర్థం. వాడు వెతుక్కోను లేదు, సీతమ్మను చూడను లేదు, శత్రువులను చంపను లేదు, పోయిన కళ్ళాన్ని మరీ తెచ్చుకోను లేదు. అంతటి సవట అని కదా అతనికి అపకీర్తి రాదు. అందుకని ఏం కావాలి? శరయిస్తు సంకులాన్ కృత్వాలంకాం పరబలార్దన మాన్నయేత్యది కాకుస్థక తస్య సదృశం భవేత్. భగవంతుడే ఆయన్నే రావాలి, తన బాణములతో లంకనంత సర్వ చిన్న భిన్నం చెయ్యాలి, రావణాదులను చంపేయాలి, అప్పుడు నన్ను తానొచ్చి తీసుకుని వెళ్ళాలి. అది తస్య సదృశం భవేత్. అది ఆయనకి కూడా సమానమైనటువంటి తగినటువంటి పని అవుతుంది. అంతేకాని ఎవరో ఒక ఆయన బంటుకుడు వచ్చి వీరిని అందరినీ కూడా కొట్టేసి భార్యను మళ్ళీ తీసుకువచ్చి అప్పచెప్పాడు అని అంటే ఇది ఆయనకి తగినటువంటి పని కాదు. అంటే భగవంతుడు ఒక జీవుడిని మరొక్కరి ద్వారా తీసుకురావడం ఏమిటి? అది గొప్ప పనియా? కాదు. తానే రావాలి, తాను అనుగ్రహించాలి, తానే రావాలి, తానే వచ్చి ఈ జీవుడిని తీసుకొని వెళుతాడు అని మనకి బ్రహ్మ సూత్రకారులు చెప్పేటప్పుడు మరణ దశ ఆసన్నమైనప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలి? వీడికి మార్గం చూపెడుతూ లోపల పరమాత్మ ఉంటాడట. అంటే పరమాత్మే కావాలి అని ప్రపత్తి చేసి పరమాత్మను పట్టుకున్నవాడు ఉంటాడే, మిగతా ఉపాయములు కాకుండా బ్రహ్మ విద్య ఉపాసన పరమాత్మే కావాలి అని పట్టుకున్నటువంటి వాడికి పరమాత్మ ఈ లోపల ఉండే సుషుమ్నా నాడి గుండా ఈ జీవుడిని తీసుకొని బ్రహ్మరంధ్రం దాకా తీసుకురావాలి అన్నమాట. అలాగా తీసుకురావడానికి ఏ నాడీ గుండా వెళితే బ్రహ్మరంధ్రం వస్తుందో మనకి ఏం తెలుసు? శతంచ ఏకాచ హృదయస్యమాఖ్యః అత్యంత కఠోరం నాసాం మూర్ధానమభిస్మృతైక పయోర్ధ్వమాజన్ని అమృతత్వమేతి విశ్వం అన్యా ఉత్క్రమణే భవంతి. అన్యానాద్యః విశ్వ ఉత్క్రమణే భవంతి. ఇతర నాడుల గుండా వెళ్ళిపోయినట్టయితే ఇతర లోకాలకి ఆయా లోకాలకి వెళ్ళిపోతాడు. కానీ తయా ఆ ఒక నాడి ఉందే సుషుమ్న, దాని గుండా వెళితే తయా ఊర్ధ్వమాజన్ని అమృతత్వమేతి. దానితో వెళితే అమృతత్వం దగ్గరికి తీసుకుని వెళుతుంది. అది దేవయాన పంథ అని చెబుతారు, పరమాత్మను చెందించేటువంటి మార్గం. మరి ఆ నాడీ మండలం ఎవడికి తెలుసు? లోపల ఎవడు చూడబోయాడు? ఎక్కడ ఉంటుంది అది? లోపల సహస్రాణి అంటారు. నాడులు ఎన్ని ఉండవి? 72,000 నాడీ మండలం ఉందట లోపల. వీడెక్కడో తిరుగాడుతూ ఉంటే జీవుడు చచ్చే సమయానికి సుషుమ్నా నాడీ గుండా వెలుపలికి రావడం చేతనవుతుందా? ఇది సుషుమ్నా నాడీ అని చెప్పిన వాడికి ఎలాగా రావాలి అంటే పాపం లోపల స్వామి ఉంటాడు కదా, మనకి అంతర్యామిగా ఉన్నాడు కదా, అంతరాత్మగా ఉన్నాడు కదా. బ్రహ్మసూత్రకారులు చెబుతారు కర్వుకోగ్రజ్వలనం తత్ప్రదర్శిత ద్వారా. పరమాత్మ ఉన్నాడు లోపల. ఆయన ఏం చేస్తారు? జీవుడు మరి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తదోకో అగ్రజ్వలనం, ఈ సుషుమ్నా నాడీ ద్వారం దగ్గర ముందర పెద్ద మంట పెడతాట. ఏదో ఒక టార్చ్ లైట్ తీసుకుని పెద్దలు ఎవరైనా చీకట్లో దయచేస్తూ ఉంటే ఇలాగ రండి అని చెప్పి మనం టార్చ్ వెలుతురు లైట్ ఎలాగా వేస్తూ ఉంటామో అలాగే పరమాత్మ ఈ జీవుడిని తీసుకుని వెళ్ళడానికి తదోకో అగ్రజ్వలనం, పెద్ద మంట దివిటి పట్టుకుని రండి అంటూ ఉంటారట. చీకటిలో పడి ఉంటారు కనుక మరణ దశలో అప్పుడు అంతా కూడా కపావాత పిత్తైకి కంఠ అవరోధన విధౌ, ఏ పని చెయ్యలేకుండా ఏ ఇంద్రియము పని లేకుండా చాలా విసుగ్గా ఉంటాం కనుక ఎటు వెలుతురు కనపడితే అటు పరిగెడతామట మనం. అలా పరిగెడితే బ్రహ్మరంధ్రాన్ని దాకా ఈ సుషుమ్నా నాడీ గుండా ఆయన తీసుకుని వెళుతాడు. అలాగా సర్వేశ్వరుడు మనకి చేసేటువంటి ఉపకార పరంపరలో అది కూడా ఒక ఉపకారం. ఇలాగా ఆ మహానుభావుడు మనకి కావాలి, మనల్ని తీసుకుని వెళ్ళవలసిన వాడు ఆయన రావాలి. కానీ నే వెళుతాను అని జీవుడు అనుకున్నా కుదరదు.
నే తీసుకెళతాను అని ఆచార్యుడు అహంకరించుకున్నా కూడదు అని పురుషకార స్వరూపురాలు సీతమ్మ కనుక ఆవిడ అందరికీ ఉపదేశించేటువంటి పదవిలో ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడ హనుమత్ స్వామికి చెప్పింది, నేను రాకూడదు, నీవు అలాగా నన్ను తీసుకుని వెళ్ళకూడదు, సర్వేశ్వరుడే రావాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి అని ఎంతో సీతమ్మ చెప్పిందట. అప్పుడు ఆయన ఓ అభిజ్ఞానము అడుగుతాడు. అభిజ్ఞానము చెప్పింది కేవలం శ్రోతవ్యం విన్నదగినటువంటిదే, మరొక్కరికి ఎవరికి కూడా తెలియకుండా ఉండేటువంటి అభిజ్ఞానం అది. ఈ గుర్తు అనేటువంటిది ఇంకెవరికీ తెలియదు. ఏదో చూడమని మాత్రం హనుమత్ స్వామికి ఇచ్చి చూడమని అంటే సీతమ్మ దగ్గర నుంచి ఎవరైనా ఎత్తుకు వచ్చారా అని అనుకోవచ్చు, లేదా హనుమత్ స్వామి దగ్గర నుండి మరెవరైనా ఎత్తుకు వెళ్ళి ఇవ్వచ్చు, నేనే వెళ్ళొచ్చాను సీతమ్మను చూచానని వాడు చెప్పొచ్చు. అలా కాకుండా ఎవ్వరికీ తెలియనటువంటి కాక వృత్తాంతం ఒకటి చెప్పి, కిమర్థమస్త్రం రక్షస్సు నయోజయతి రాఘవ, రామచంద్రస్వామి మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం, నా కోసం కాకిపైనే బ్రహ్మాస్త్రం వేసిన వాడు ఈ రాక్షసుల పైన ఎందుకు వేయడం లేదు, చూచి ఆలోచించి చెప్పుమని అంటే ఆ అభిజ్ఞానం గుర్తును తీసుకొని చూడామణిని కూడా తీసుకుని హనుమత్ స్వామి అక్కడ నుండి బయలుదేరాట. బయలుదేరుతూ ఉంటే సీతమ్మ చెప్పింది, ఏమయ్యా వెళ్ళిపోతూ ఉన్నావు హనుమ, ఏది ఒక్కరోజు ఉండకూడదు, ఇంకొక రోజు కూడా ఉంటే ఏమవుతుంది? ఎలాగూ భగవద్ విశ్లేషణలో ఉన్నాను కనుక, భగవంతుడి యొక్క వియోగంలో ఉన్నాను కనుక ఆ బాధ కాస్త ఆచార్యుల యొక్క సహవాసంలో భగవద్గుణ అనుసంధానం జరుగుతూ ఉంటుంది కనుక విశ్లేష బాధ మరచిపోవచ్చు కదనయ్యా. అందుకోసం ఓ సాత్యరథిని ఒక్కరోజు ఈ రోజు కూడా ఇక్కడే ఉండిపోకూడదా? అంతటా బాబి సీతమ్మ ఆచార్యుల యందు అంత ప్రేమ పాప. కానీ హనుమత్ స్వామి ఉంటాడా? నీ వచ్చేదాకా కూడా ఒంటి కాలిపైన నిలుచుంటాం అని అన్నట్టుగా పాపం వానరసేన అంతా హనుమత్ స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వానరసేన కాదు, వీరందరికంటే కూడా మన రామచంద్ర స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు, లక్ష్మణ స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు, సుగ్రీవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. వీరందరి ప్రతీక్షను కాదని తల్లి మరొక్క రోజు ఇక్కడ ఉండలేనమ్మా, నే వెళుతాను దేవి హరిరక్ష సైన్యానామీశ్వరక. మా సుగ్రీవుడు ఉన్నాడు కదా, ఆయన అందరూ వనచరులకన్నిటికీ కూడాను ప్రభువు ఆయన. ఆయన తప్పకుండా వస్తాడు, వచ్చి స్వామి కూడా తీసుకుని వస్తాడు, నిన్ను ఈ చెర నుండి విముక్తుణ్ణి చేస్తాడు, కనుక నీవేమీ భయపడవద్దు తల్లి అని అంటూ ఆచార్యులుగా ఉండే స్వామి అభయప్రదానం చేసి ఇంకేం చేద్దామని ఆలోచించినాడట. ఇంతవరకు జరిగినటువంటి కథలో ఆచార్యుడు భగవంతుడి యొక్క ముద్రిక తీసుకొని ఈ సంసారం అనే పెద్ద సముద్రంలో పడి ఈ సముద్రాన్ని కూడా దాటి ఎవరైనా రామ నామ సంకీర్తన సంతోష స్వాంతము కలిగిన వారు ఉన్నారా చూద్దామని లంకంతా కూడా వెతకి వెతకి వేసారి చిట్ట చివరికి ఒక్క వ్యక్తిని పట్టుకొన కలిగినారట. ఆ వ్యక్తి రామాయణం చెప్పితే విన్న వ్యక్తి, వినడమే కాదు సంతోషపడిన వ్యక్తి, సంతోషపడడమే కాదు ఇంకా చెప్పు గుణాన్ రామస్య కథయ, ఇంకా చెప్పు రామకథ, ఇంకా చెప్పు రామకథ అని అంటూ తేపకి కూడా రామకథ 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 చెప్పుమని చెప్పి మరీ అడిగినటువంటి వ్యామోహం కలిగినటువంటి వ్యక్తి ఒక్కరు దొరికినారట. అందుకోసం ఆవిడకి ముద్రనిచ్చి ఆవిడకి రామచంద్రస్వామి యొక్క మంత్రమును కూడా కృప చేసినారట ఈయన ఆచార్యులు. అంటే శిష్యుడు అలాగా ఉండాలి, భగవంతుడి యొక్క భక్తుడు ఎలా ఉండాలి? లంకలోని సీతమ్మలాగా ఉండాలట. ఇక్కడ అంతా కూడా ఈ సంసారంలో ఉండేవాడు ఎలా ఉండాలి? లంకలో సీతమ్మ ఉన్నట్టు ఉండాలి. అంటే అన్ని భోగాలు పరమాత్మ అమర్చి పెట్టినప్పటికీ కూడా ఇవేవి కూడా మనం అనుభవించడానికి కాదు, మనం అనుభవించేది పరమాత్మను ఒక్కడినే. ఓయి భగవంతుడా, నీవేనయ్యా ఎనక్కెన్నం తేనం పాలం అముదుమాయి, నాకు పాలు కాని నాకు తేనె కాని నాకు అమృతం కాని నా సర్వేశ్వరుడే, నాకు ఇంతకంటే మరీ ఒక వస్తువు ఇక్కడిది ఏది అవసరం లేదు. తేనె పాలే కన్నలే అనుభే, ఆయన పరమాత్మను పట్టుకొని పిలుస్తాడు, ఓ నా తేనె అట, ఆయన తేనె అని పిలుస్తాడు పరమాత్మను. కన్నలే ఓ నా కలకండ ముక్క అంటూ పిలుస్తాడు భగవంతుణ్ణి.
అంటే భగవంతుడిని చూస్తే ఆయనకు అంత నోరూరుతూ ఉందన్నమాట. అంత ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. మిగతా ప్రాకృతిక భోగముల యందు ఆనందం లేదు. సీతమ్మకి కూడాను రామచంద్రుడి దగ్గరికే యాంతీమివ మనోరథైః సంకల్పహయ సంయుక్తైః అలాగా ఇక్కడి వాటిని వేటిని చూడకుండా ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి. రాముడినే చూస్తూ ఉంది. ప్రాకృతిక భోగాలు లేవు. నిజంగా అదిగో వాడట పరమాత్మ ప్రాప్తికి యోగ్యుడైన వాడని ఆచార్యుడు గుర్తించి వాడికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాడు అని అంటారు. తస్మై సవిద్వా ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యా. తాత్వికంగా బ్రహ్మ విద్యోపదేశం అలాంటి వాడికి చెయ్యాలి. కేవలం పరమాత్మనే పట్టుకోగలిగినటువంటి వాడికి అలా ఉపదేశించినాడు అని అనుకున్నాం. ఇది ఆచార్య దశ. ఆత్మావలోకనం కోసం కూడా బయలుదేరినటువంటి వ్యక్తి సంసారం అనేటువంటి సముద్రం, ఈ సముద్రం దాటాలి అంటే చాలా కష్టం అనుకున్నాం. బంధువులే ఎదురవుతారు, దేవతలు ఎదురవుతారు, రాక్షసులు ఎదురవుతారు. ముందుకు వెళ్ళనివ్వకుండా ప్రకృతి ఆపేస్తుంది. లంక అది విరూపనయన అని అన్నా అది ఆపేస్తూ ఉంటుంది. ఎలా ఆత్మావలోకనం చెయ్యాలి? వీటన్నిటినీ కూడా కాదని లోన పడిన ప్రవేశించినటువంటి మనము ఆత్మను చూడాలి అని చెప్పి అక్కడక్కడ చూస్తూనే ఉన్నారట. భవనాత్ భవనం గచ్చన్ అంటే ఈ లోపల కూడా ఉండేటువంటి ప్రతి అణువులో కూడా విప్పి చూచుకుంటూ ఎక్కడున్నాడు పరిశుద్ధ ఆత్మ ఏది, శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడైనటువంటి జీవుడున్నాడు లోపల, ఎక్కడా 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 అని ఆత్మావలోకనం కోసం వీడు లోపలంతా ప్రయత్నిస్తూ ఉన్నట్ట. అలా ప్రయత్నిస్తూ ఉంటే వీడికి నాదం చాలా అందంగా కనపడుతుంది, వినపడుతుంటుంది. నాదాన్ని కాదని మరీ ముందుకెళ్ళాలి. వెళితేనో బిందువు చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. వీడి యొక్క సంస్కారములను వాసనను ఉత్తేజపరిచేటువంటి బిందు సౌందర్యము ఉంటుందట. అది దాని యందు కూడా మనస్సు పెట్టకుండా పోతేనో అచ్చుగా ఆత్మలాగే ఉండేటువంటి మరి ఒక కళ ఉంటుందట. అది ఈ ప్రకృతిలో ఉండేటువంటి రజోగుణానికి పట్టుకొని ఉండేటువంటి ప్రకృతి కళ, ప్రాకృత కళని, చైతన్య కళ కాదు, అది మండోదరి. ఇలా నాద బిందు కళ దర్శనం చేసుకొని వీటికి అతీతమైనటువంటిది ఆత్మతత్వం అని అంటాం. అమృతాం ఆత్మన కళ, అది మృత్యువు లేనటువంటిది చైతన్య కళ. ఆ కళ ఎక్కడుంది, తానెక్కడున్నాడు అని తనను చూచుకుంటూ మరీ ఆత్మావలోకనానికి వెళితే లోపల అశోకవనం నందు ఆత్మ చైతన్య సాక్షాత్కారం మనకి కలుగుతుందట. మనం ఆత్మావలోకనం చేయాలా అని అర్థం. ఆత్మావలోకనం చేస్తే ఏమనుకుంటాం? ఈ ఆత్మను పట్టుకొని మనల్ని మనమే పట్టుకొని ఓ తత్వం రోజు మదీయ జీవ అని పండితరాజు అనుకున్నట్టు, ఒరే నా జీవుడు ఇక్కడున్నావుట్రా, నీవు ఎంత కష్టపడుతున్నావుట్రా, పాపం ఈ జీవుణ్ణి తేపకి కూడా రావణాసురుడనే మనస్సు వచ్చి ఎంత బాధ పెడుతోందో, ఒరే చూడరా ఈ వీరు బాగుంది, ఈ మద్యం బాగుంది, ఇదిగో ఇబా ఇకరా ప్రమస్వ అని ఎంతో మన మనస్సు మన జీవుడిని లోపల కత్తి కోతలు తోస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయ్యో పోయి నా జీవుడా నీవు ఇంత బాధపడుతూ ఉన్నారా ఇక్కడ అని ఎంతో చూచి, కాదు ఈ జీవుడికి చక్కగా సాంత్వన పలికేట్టుగా ఏం చెయ్యాలి అని అంటే రామకథ చెప్పాలి. అంతకన్నా చెయ్యవలసింది ఏముంది? లోపల మనస్సు చేత బాధపడుతూ ఉన్నటువంటి రావణుడి చేత బాధపడుతూ ఉండే సీతమ్మకి రామకథే కావాలి. అంటే తాత్పర్యం ఏమిటి? మన మనస్సులో పుట్టేటువంటి పుట్టేడు కోరికల పుట్టలతో బాధపడుతూ ఉండే ఈ జీవుడి యొక్క హృదయానికి మనశ్శాంతిని ప్రసాదించాలి అని అంటే రామాయణం వినాలి, రామకథే చెప్పాలి అట. అందుకోసమని పాప ఈయన రామకథ చెప్పుకున్నాడు తన జీవుడికి. తత్వం బ్రూచి మదీయ జీవ, ఓ నా జీవుడు వినరా బాబు రామకథ అని అంటూ రామకథ చెప్పాడు. చెబితే పాపం ఇన్ని కష్టాలు కూడా మరచిపోయి ఆ జీవుడు బాబు ఎంత బాగా చెప్పావుట్రా, ఎంత బాగా చెప్పావు అని అనుకున్నాడు. లోపల మనం చూచే పరిశుద్ధ జీవుడంతా మనము అనుకునే వాళ్ళం స్థూల శరీర అభిమానం కల
జీవుడు అన్నమాట మాట్లాడే వాళ్ళం చెప్పేవాడు వినేవాడు పరిశుద్ధుడైన జీవుడని ఎర ఇలాగా జీవుడిని చూచి లేదు వీడికి ఏం కావాలి బాబు ఏం కావాలి బా నీకు నాకు రాముడు కావాలి మా రామచంద్ర స్వామి తప్ప నాకేమీ అవసరం లేదు ఓహో అలాగా నిజంగా ఆత్మావలోకనం చెయ్యమని ఎందుకు చెబుతారట వేదములు కాని శాస్త్రములు కాని ఆత్మావలోకనం చేసుకున్నటువంటి వాడైతే తప్పనిసరిగా పరమాత్మ సన్నిధికి చేరాలి అని అనుకోగలరు కాదట అందుకోసం మొదలు నిన్ను నీవు చూచుకోవయ్యా మొదలు నీవు ఆత్మావలోకనం సంపాదించుకో ఆత్మను చూస్తే నీ సంగతి తెలుస్తుంది ఓహో వీడా నా ఆత్మ అంటే ఎరా నీకిష్టం ఆ పరమాత్మ అంటేనే ఇష్టమా వాడే కావాలా అయితే సరి వాడి దగ్గరికి వెళ్ళడానికి కావలసినంత పని చేద్దాం అని ఎంతో స్థూల శరీర అభిమానంతో పైన ఉండే జీవుడు కనుక ఈ జీవుడు స్వామికి దండం పెడుతున్నాడు ఈ జీవుడు స్వామి దగ్గరికి వెళుతున్నాడు ఈ జీవుడు ఆచార్యులని ఆశ్రయిస్తూ ఉన్నాడు ఈ స్థూల శరీరంతో ఉండేటువంటి వాడు భగవంతుడి దగ్గర నుంచి వచ్చాడు భగవంతుడు అవతరించి వస్తే ఆయనకో దండం పెట్టి మరీ వచ్చాడు తన జీవుడిని చూద్దామని అర్చామూర్తిగా ఉండే భగవంతుడికి దండం పెట్టి వచ్చాడు కాదు విభవ రూపంలో ఉండే భగవంతుడికి దండం పెట్టి మరీ వచ్చాడు వచ్చిన వాడు చూచి ఓహో నీకు భగవంతుడే కావాలా అయితే వెళ్ళేద్దాం వచ్చేసాయి నాతో చూపెడతాను అంటే లేదు ఆయనే వచ్చి తీసుకుని వెళ్ళాలి భగవంతుడు వచ్చి తీసుకుని వెళ్ళాలి కానీ తనను మరెవ్వరూ వచ్చి తీసుకు వెళ్ళడానికి కాదు అలాగా సరే అయితే భగవంతుడే రావాలి అని అంటే ఏం కావాలి అంటే భగవంతుడికి వెళ్ళి విన్నపం చెయ్యాలి ఓయ్ భగవంతుడా నీవు రావాలి అని తప్పకుండాను భగవంతుడిని పట్టుకొని వస్తాను అని అనుకున్నాడు ఈ వెనపల ఉండేటువంటి యోగి ఆత్మావలోకనం చేసి నిజంగా తనకేది కావాలో గుర్తించిన మహానుభావుడు కనుక మరి పరమాత్మ వస్తాడంటే అల్పశేషం అంటాడు మరి సుందర చూడామణి విషయాలట చూడామణి అని అంటే చూడా అని అంటే తనపైన పెట్టుకునే శిఖ దేవ దానికి కూడా అలంకార మనిషిగా ఉండేటువంటిది మణి ఆభరణం అనేటువంటిది మూర్ధాభరణం అలాంటి దానిని స్వామికి సమర్పించుకుంటూ ఉన్నాడట స్వామికి మూర్ధాభరణం సమర్పించడం అని అంటే ఆత్మ సమర్పణం చేసుకుంటున్నాం అని అర్థం మూర్ధ ఆభరణం సీతమ్మ ఇచ్చింది కనుక స్వామికి ఆత్మ సమర్పణం చేసినట్టు అర్థము అని మనం చెబితే మనం పెట్టుకునే సిగ పువ్వుల దగ్గర నుంచి తీసి లోపల పెట్టెలో పెట్టుకుని వెంట్రుకలు మాత్రం ఆయనకు సమర్పించి ఇప్పుడు వచ్చేస్తూ ఉన్నారట స్వామి దగ్గరికి వెళ్ళినవారు ఏదో మూర్ధాభరణం అని అంటే తలకి అలంకారమైన దానిని సమర్పించడం కదా తలకి అలంకారం ఏమిటి నిజంగా స్త్రీలకి అని అంటే పుష్యల్లి వారు పుట్టింటి వారు కూడా పెట్టని సొమ్ములు వెంట్రుకలు అని అంటారు అందుకటి అందాన్ని సమకూర్చేటువంటివి అని అవి చాలా ఆభరణముల క్రిస్తమే లెక్క కనుక భగవంతుడా మూర్ధాభరణాన్ని నీకు సమర్పించుకుంటున్నానని అంటే ఆత్మ సమర్పణను చేసినట్టేను అని చెప్పుకుంటూ ఉన్నారట ఆనాడు ఆ జీవుడు ఇచ్చింది చూడమని ఇవ్వడమే కాదు సాకాసుర వృత్తాంతమును కూడా జీవుడు చెప్పినాడట అంటే తాత్పర్యం ఏమిటి నేను అన్ని లోకాలు తిరిగి ఎక్కడా కూడా నాకు రక్షకుడు లేడు కనుక భగవంతుడా నీ పాదములే పట్టుకున్నానని చెప్పండి నీవు ఆచార్య స్థానంలో కూడా ఉన్నావు నా కోసం వచ్చిన అడవు కనుక చెప్పేసి అంటే తాను ప్రపన్నుడనను చెప్పు పరమాత్మనే పట్టుకున్నానని చెప్పు మరొక్క ఉపాయం నాకేది లేదని చెప్పు తానే రావాలని చెప్పు ఆయన కీర్తియో వృద్ధి చెందాలని చెప్పు పరమాత్మే వచ్చి తీసుకుని వెళ్ళగలిగినంతటి ప్రపత్తి చేశాను ప్రపత్తి చేయడం అని అంటే మనం పట్టుకోవడం పరమాత్మను నేను పరమాత్మను పట్టుకొని ఉన్నాను కానీ పరమాత్మ రాలేదు పరమాత్మ ఎప్పుడు రావాలి అంటే ఆయనే మనల్ని పట్టుకోవాలి అని కదా చెప్పుకున్నా పరమాత్మే వచ్చి పట్టుకోవాలి అలా పట్టుకునేట్టు చూడవయ్యా అలా ప్రయత్నించవయ్యా భగవంతుడే వచ్చి తనను పట్టుకోవాలి అని సీతమ్మ చెప్పింది అంటూ పరిశుద్ధమైన జీవుడు చెప్పాడు ఆత్మావలోకనంతో మరీ పరమాత్మకి తనను తాను సమర్పించుకోవాలనే ఉద్దేశం ఎక్కువయ్యి ఇంకా కొంత అల్పశేషం ఇదొక కార్యం అనుకున్నాడు ఆత్మావలోకనం అయిపోయిన తర్వాత ఇంకా అల్పశేషం ఏమిటి పరమాత్మ ప్రపత్తి చేయడం అనేది జరిగింది కదా ఏమిటి ప్రపత్తి చెయ్యడం అని అంటే ఆనుకూల్య సంకల్ప అంట
పరమాత్మకి అనుకూలమైన విషయములను సంకల్పించుకుంటూ ఉండడం అని అంటాను. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగానే నన్ను స్వీకరించమనండి అని చెప్పుకోవడం. కానీ ఆయనకు ఇష్టమైనట్టుగానే సంచరించమనండి అని కేవలం ఆనుకూల్యంగా సంకల్పించుకుంటే లాభం లేదు. ప్రాతికూల్యస్య వర్జనం కూడా కావాలి. ప్రతికూలములైనటువంటి వారిని తొలగించడం కూడా జరగాలి. ప్రతికూలములైనటువంటి వాటిని తొలగించడం ఎలాగా? ఎవరిక్కడ ప్రతికూలం? అంటే ఈ రాక్షస వర్గం అంతా కూడా ఉందట. ఈ రాక్షస వర్గంలో కొంతైనా మనం తొలగించగలిగితే, లేదు పాప పుణ్యాలు అనేవి 2 కూడా మనకి అడ్డంకులుగా ఉంటదట. పరమాత్మ సన్నిధికి పరిశుద్ధుడైనటువంటి జీవుడు ఇంకా చేరడానికి ఆలస్యం ఏమిటి? అంటేనట ఉభే విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అని. విద్వాన్ పుణ్యపాపములు రెంటినీ కూడా గొలిపి వేసుకోవాలి. బుద్ధియుక్తో జగాతీగ ఉభే సుకృత దుష్కృతే అంటుంది గీత. పుణ్యపాపాలు 2 దొలిపి వెయ్యాలి. పరమాత్మ వచ్చి ఇంకా పట్టుకుపోవడం లేదని అంటే ఎవడో కాస్త పాపం ఉండొచ్చునో, పుణ్యము ఉండొచ్చునో. పాపం ఉందని చెప్పింది సీతమ్మ, మమైవ దుష్కృతం అని. నా పాపమే ఏదో ఉంది అని అంది. సరే, ఈవిడ పాపము కథ ఏదో మొదలు తీద్దాం. ఈవిడ పాపం కాస్త లేకుండా చూద్దామా అని అనుకున్నట్ట. ఇది అల్పశేషం. ఇంకాస్త మిగిలిన పని అట. ఏమిటి ఆ పాపం అంటే, ఈ రాక్షసులే పరివారం పైన మండిపడిపోతూ ఉన్నాడు కదా. మన చిత్త వృత్తులే, రకరకాలైన చిత్త వృత్తులు జీవుడిని పరమాత్మ ఉపాసనలోనికి వెళ్ళనివ్వకుండా వెలుపలి ప్రపంచంలోనికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటది. ఈ చిత్తవృత్తుల పని పట్టాలి అని అనుకున్నాడు. ఈ మానసిక వ్యాపారాలు అని అంటే రావణ పరివారాలు, రావణ కింకరులు, ఈ జీవుడు ఉన్న చుట్టుప్రక్కల కూడా ఈ వనాన్ని కాపాడుతూ ఉండేవారు. అసలు ఈ వనాన్నే సర్వనాశనం చేస్తాననుకున్నారట. కేవలం ఒక్క శింషిపా వృక్షం తప్ప మిగతా వనాన్ని ఎంత చిన్న భిన్నం చేసి పారేసినారు హనుమత్ స్వామి తెల్లవారుతూ ఉంటే. అది అంతా పాపం దూరం నుంచి వీరందరూ అప్పటికి కాని తేరుకొని ఇందాక జరిగిన సంవాదం వారు మాట్లాడుకుంటూ ఉంటే ఆనందంగా వింటూ ఉన్నారట. చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారో కానీ వారు మాట్లాడుతూ ఉంటేనే మరి కాస్త వినబుద్ధేసింది. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏమిటో తెలియలేదు మనకి. మనకు తెలియకపోయినప్పటికీ కూడా వారు మాట్లాడుతుంటే చాలా బాగుందట. అంటే ఆ మాటలకి ఏమీ అర్థం తెలియకపోయినా సరే, పిల్లకాయల మాటలకి కొన్నింటికి మనకు అర్థాలు తెలియవు. కానీ చాలా సంతోషం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమిట్రా, ఏం కావాలి, అంటూ ఉన్నావు ఏమిటి అని అంటూ మనం ఏదో అడుగుతూనే ఉంటాం. వారు ఏదో మనకు తెలియకుండా ఓ మాటలు అంటూనే ఉంటారట. అంటూ ఉన్నప్పటికీ కూడా ఆ మాటలే మనకి ఎంతో మధురంగా కనపడుతూనే ఉంటారట. నాకు పెండలం కావాలి అన్నట్ట ఒక కుర్రవాడు ఇంటికొచ్చి ఏడుస్తూమా, నాకు పెండలం కావాలి ఏమిటిరా, పెండలం ఎందుకురా నీకు అని పాపం ఆ పసివాడిని గద్దించింది తల్లి. పెండలం ఏం చేసుకుంటావుట్రా, నీకు పెండలం అని అంటే, నాకు పెండలం కావాలి. అతను మొదడు ఆఫీస్కి వెళ్ళాడు. ఇంతలో ఆవిడ ఒక్కతుంది. పెండలం తిమ్మనమంటాడు. ఇప్పుడు ఎవడు మార్కెట్కి వెళ్ళాలి, వీడికి పెండలం ఎక్కడి నుంచి బుద్ధి పుట్టింది, లేక ఈ పెండలం ఎందుకురా నీకు అని అంటూ గద్దించినా వినలేదు. ఏడుస్తూ ఉన్నట్ట తండ్రి ఇచ్చాడు. ఏమిట్రా, నాకు పెండలం కావాలి అంటాడు. ఇక్కడే పెండలం కావాలిరా బాబు, ఇది ఏం చేసుకుంటావురా, ఎలాగా ఉంటుంది చెప్పు, ఎక్కడ పెండలం, నీవెందుకు చూచావు, ఏం చేస్తావు, అది ఓ తినేది కాదు, ఓ యాపిల్ కావాలా, ఓ చాక్లెట్ కావాలా, లేదు నాకు పెండలమే కావాలి. ఓ ఇది 10 నిమిషాలు, ఇది ఎక్కడ పెండలమరా బాబు, నీకు ఎక్కడ దొరికిందిరా, ఎక్కడ ఉంది అని అంటే, వాళ్ళ ఇంటి కిట్టుకు ఉంది అన్నాడు. ఓ కిట్టుగాడికి ఉందా పెండలం, వాడి దగ్గర ఉందా, నువ్వు చూచావా, సర్లే ఇంకా ఏది గతి లేదు, వాడి దగ్గరికే వెళదామని పాపం కుర్రవాడిని పట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళారట. బాబు కిట్టు, ఎరా ఎక్కడున్నావు అని అంటే, పాపం వాళ్ళ ఇంట్లో ఇది మా కిట్టా, ఇక్కడే ఉన్నాడు కిట్టు. కిట్టును పిలిచారు. ఏమిట్రా బాబు కిట్టు, ఏమిటి, అదిగో మావాడు కూడా వచ్చాడు మిట్టు, ఏమిటంటున్నట్ట అంటే, మరేమీ లేదు, వీడేదో నీ దగ్గర పెండలం చూచాట కదరా, వాడు కూడా పెండలం కావాలి, పెండలం కావాలి, ఒకటే గొడవ చేసేస్తున్నాడమ్మా. అందుకోసం మా కిట్టు దగ్గర పెండలం చూచాడా వాడు, పెండలం ఎక్కడిది వాడి దగ్గర, ఎరా కిట్టు పెండలం ఉందా నీ దగ్గర బాబు, ఎరా అంటే, నాకు పెండలం ఉంది అన్నాడు వాడు. ఊరి ఇంకోది, నీకు పెండలం ఉందిరా, నీకు వీడికి ఎక్కడిదండి, పెండలం ఎక్కడిది, వీడికి ఎవరు తెచ్చారు, ఎగరా ఎక్కడుంది
అని అంటే పాపం వాడు నీ పెండలం చూపెట్టవు కాస్త చూడాలి అంటే చూస్తావా అని అంటూ పాపం మెల్లగా వాడు లోనికెళ్ళి బీరువాలో దాచిపెట్టుకున్నటువంటి ఒక రబ్బరు బొమ్మ అక్కడ పిల్ల బొమ్మ తెచ్చి చూపెట్టాడు. ఇదిగో నా పెండలము అన్నాడు. కర్మం కాదు, పెండలం కాదు, అది పెండ్లాము అని అర్థం అన్నమాట. వాడు చెప్పుకునే మాట అది. అంటే ఓహో వీడికి పెండలం ఉంది, మరి నాకెందుకు పెండలం లేదు అని వీడికి కోసం వచ్చేసి అన్నమాట. మనకి కుర్రవాడికి వీడి ఇంతలోకి వచ్చి పెండలం కావాలి, వీడు పెద్ద గొడవ. ఎరా పెండలం ఎవడికి తెలిసి వస్తుంది అది పాపం. ఇది పెండలమట వాడన్నది, వీడు అదే పెండలం. పెండలం అంటే రబ్బర్ బొమ్మ అని అర్థం ఉంటుంది ఏమో ఇక్కడైనా ఉండదు. అయితేనేమిటి, సర్లేరా నీకు కూడా ఓ పెండలం తెచ్చిస్తాను, ఇక మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అని అంటే ఇక వాళ్ళ భాష వింటూ ఉండాలి. లే నీవులో నీకు వచ్చు నీ పెండలంలో అని అంటూ ఉంటే ఆ మాటలు మనకు వినాలని అదో పెద్ద గొప్పనా, దాంట్లో వేదాంతమా, శాస్త్రమా, సారమా మనకి అర్థమై కూడా చావదు వారు మాట్లాడుకుంటూ ఉంటే. కానీ యథేష్టంగా వీడు మాట్లాడటం వాడు మాట్లాడుతూ ఉంటే కాసేపు చాలా ఆనందంగా ఉంది, ఏదో అనుకో విందాం అని వింటూ ఉంటారు. అంటే మాటల్లో ఉండే మాధుర్యం అర్థపర్యంత విచారాపేక్ష లేకుండా జరిగేటువంటిది అని అంటాం. అలాగే వీరి మాటలను విని ఇప్పుడేమో వనాన్ని అంతా భగ్నం చేస్తే చూచి పాపం రాక్షస స్త్రీలందరూ వెళ్లి రావణాసురుడితో చెప్పినారట. రావణాసురుడితో చెప్పి, ఏమయ్యా ఇదిగో రావణ, నీవు ఆ సీతమ్మను పెట్టినటువంటి వనాన్ని అంతా నాశనం చేశాడు, ఎవడో వచ్చి మాట్లాడినాడు, నీవు వెంటనే కింకరులను ఆజ్ఞాపించు అని అంటూ ఆయన చెబితే పాపం రావణాసురుడికి కూడా కోపం వచ్చేసి ఆయన ఒకేసారి అనేకుల్ని పంపించారట. ఎందరిని పంపించాడో తెలుసునా అండి? కేశామసీతి సాగస్రం కింకరానాం మహాత్మనాం. రావణాసురుడు యొక్క అంతఃపుర పరిచారకులుగా ఉండేటువంటి 80,000 కింకరులట. ఒక కోతిలాగా ఉన్నాడు, వారిని పట్టుకోవాలి అని అంటే 80,000 మందికి కూడా ఆజ్ఞాపించేశాడు. ఎందుకోసం? అతనికి చాలా ప్రియమైనటువంటిది ప్రమదావన. ఆ ప్రమదావనాన్ని సర్వనాశనం చేశాడు వీడు అని అంటే కోపం వచ్చి 80,000 మందిని కూడా పంపించేస్తే ఓహో హనుమంతుడు అనుకున్నట్టే జరిగింది. ఏమిటి అంటే ఈ వనాన్ని ఎలాగైనా చిన్నం చేస్తాను, చిన్న భిన్నం చేసేస్తే అప్పుడు రావణాసురుడి కోపం వచ్చేస్తుంది. రావణాసురుడి కోపం వచ్చి ఏం చేసేస్తాడు, తర్వాత భటులని ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళని చంపేస్తాను, చంపేసి మరికొందరిని పంపుతాడు, మరీ చంపేస్తాను, చివరికి వాడి దగ్గరికి వెళుతాను, మాట్లాడతాను, వాడి బలం ఏపాటిది, వాడి దుర్గం ఏపాటిది. మరి రేపు వెళితే అడగడు ఆయన, తాను దూత కదా, సీతమ్మను చూచొచ్చాను అంటే ఏమంది అంటే ఏదో ఒకటి మాటలు చెప్పాలి అని కదా సీతమ్మతో మాట్లాడినాను అంటే సీతమ్మ ఇలా అంది. సరే ఓహో రావణాసురుడా, వాడి దుర్గ విశేషాలు, వాడి బల విశేషాలు, వాడి సైన్యం ఏపాటిది, వాడి యందు ప్రజలకి ఉండే అనురాగం ఎలాంటిది, ద్వేషం ఎలాంటిది, ఏ ద్వారం గుండా వెళితే మంచిది, ఎన్ని అడుగుతారు వెళ్ళిన వాళ్ళను. చెప్పేటప్పుడు మాత్రం పని ఒక్కటే, సీతమ్మను చూచి అన్నాడు అంతే. అంతేనా? చూచేస్తే సరిపోతుందా? ఒకదానికి జవాబు చెబితే ఇంకోటి అడుగుతూనే ఉంటాడు. ఎంతెంత దుర్గాలు ఉన్నవి, ఎన్నెన్ని కోటలు ఉన్నవి, ఏ రకమైన ఆయుధాలు వాడుతూ ఉంటారు. వచ్చిన వారి విషయంలో హఠాత్తుగా పైన విరుచుకు పడతారా? వారు రావణాసురుడి విషయంలో సంతోషంగానే ఉన్నారా? లేదు మన మీదనే గుప్పటి డబ్బులు పారేస్తే మన వైపుకు మళ్ళుతారా? సామాత నా భేద తండాది ఉపాయాలు ఏవి ఫలిస్తవి? ఇది అంతా తాను చూడాలి కదా మరి. అందుకోసమని అల్పశేషం అన్నాడు. అంతేకాదు లోపల ఉండే పరిశుద్ధ జీవుడికి పరమాత్మ యొక్క విశ్లేషంతో బాధ కలుగుతూ ఉంటే వాడిని బాగా బాధించేటువంటి వారు ఈ రాక్షస పరివారమే కదా. వీరందరినీ కూడా కాస్త మట్టు పెట్టిపోతే ఈ కొన్ని రోజులైనా కొంత బాధ అయినా గాని జీవుడికి తగ్గుతుంది. అలాగే ఆచార్యులు తన ఉపదేశం చేత, తన యొక్క శ్రీ సూక్తుల చేత ఇక్కడ ఉండేటువంటి వీరికి బాధ కలిగింప చేసేటువంటి కొంత ఆసుర శక్తులను సంహరించిపోతే భగవంతుడు వచ్చేదాకా తాళవచ్చును కదా ఈ శిష్యుడు. ఇలాగా ఒక్కొక్కరి దృక్పథంతో ఒక్కొక్క రకమైనటువంటి వ్యాఖ్యానంతో పాపం హనుమత్ స్వామి రాక్షస సంహారానికి పూనుకున్నాడు. పూనుకోవడం కాదు, అందరికీ కూడా తెలియాలి కదా అని అంటూ ఆయన భాగవత ఆచార్య నిష్ఠను చెబుతూ నేను కూడా మారినాను ఇప్పుడు అని మనకి కూడా తెలిసేట్టుగా ఓ 4 శ్లోకాలు సుందరకాండలో చెబుతారు. ఇవి కూడా చక్కగా మనకి కార్యసిద్ధిని సంపాదించి పెట్టేటువంటి శ్లోకాలు అంటారు. ఇవి అంతా కూడా జయత్యతి బలో రామక లక్ష్మణశ్చ మహాబలక రాచాచయతి సుగ్రీవక రాఘవేణాభిపాలితక దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణక నిఘంతా శత్రు సైన్యానాం హనుమాన్ మారుతాత్మజగ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతి శిలాభిస్తు ప్రహరతః
పాదపైశ్చ అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం కృతకృత్యో గమిష్యామి సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఇది 4 శ్లోకాలు. 4 కూడా మనకి విజయాన్ని సంపాదించి పెట్టేది అని అంట. ఈయన ఏమంటూ ఉన్నాడు? జయచ్చతి బలో రామ, మీరందరూ కూడా వినాలి అని అంటూ మా రామచంద్ర స్వామి అయ్యా ఆయన జయించాలి, ఆయన సర్వోత్కర్షేణ వర్తతే అని అర్థం. ఆయన నిజంగా ఉత్కృష్టుడు. ఆయనే కాదు, లక్ష్మణశ్చ మహాబలక, ఆయన అతి బలుడైతే ఈయన మహాబలుడు. మా రామచంద్ర స్వామి భగవంతుడు, మా లక్ష్మణస్వామి ఆచార్యుడు. భగవంతుడు ఆచార్యుడే కాదు, రాజా జయతి సుగ్రీవక రాఘవేమాభిపాలితక, ఆ భగవంతుడి చేత కాపాడబడుతూ ఉండేటువంటి పరమ భాగవత ఉత్తముడు సుగ్రీవుడు కూడాను. ఈయన కూడా జయతి అంటే భాగవత ఆచార్యులకందరికీ కూడా జయోస్తు విజయోస్తు అని అంటున్నాడు అన్నమాట. ఏమయ్యా వారికందరికీ కూడా విజయం పాడుతూ ఉన్నావు, నీవే వడవు అని అంటే దూతో రామస్య ధీమతక అని అంటూ చెప్పుకున్నాడు. ఇందాక కూడా తనను పరిచయం చేసి అప్పుడు అంతా ఎక్కడ సురస అడిగినా సీతమ్మ అడిగినా తాను ఇక్కడ పరిచయం చేసుకున్నప్పటికీ కూడా నేను దూతను అని. కానీ రాముడి యొక్క దూతను ఏమిటి? దూత అని అంటే ఏదో ఒక పనిపైన నియోగించబడి చేసేటువంటి వాడు. దౌత్యం చేయడం అని అంటే చాలా గొప్ప పని అయిపోయింది బాబోయ్, నేను అంతటి వాడనా? దూతోహం కాదు, దాసోహం కోసలేంద్రస్య రామస్య అత్రిష్ట కర్మణక, నేను మా రామచంద్ర స్వామి యొక్క దాసుణ్ణి అని అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆయన కోసం పనిచేసేవాడను అని అర్థం. దూతలని అంటే దౌత్యంలో నియుక్తులై ఏదైనా డబ్బిస్తే పని చేస్తూ ఉంటారు అని అర్థం. దాసులైతే అలా కాదు. దాసులైతే ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా వారింటి దాసుడు అంటే వారి కోసం పని చేస్తూ ఉంటాడు. తనది అని అంటూ ఏమీ ఉండదు. అలాంటి దాసోహం కోసలేంద్రస్య. ఇలాగా నేను హనుమంతుణ్ణి అని పేరు చెప్పుకుంటే ఏమనుకుంటున్నారు మీరు? న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవి. 1000 మంది రావణాసురులు వచ్చినప్పటికీ కూడా నాతో యుద్ధం చేయడానికి ఏమీ సమర్థులు కారయ్యా. ఎందుకోసం అంటే నేను యుద్ధం చేసేటువంటి అస్త్రాలు శస్త్రాలు ఏమిటని అడుగుతారా? శిలాభిస్తు ప్రహరతక పాదపైశ్చ సహస్రశక, చేతికి దొరికిన రాళ్ళు విసురుతాను, చేతికి దొరికిన చెట్లు విరిచేస్తూ ఉంటాను. అలా యుద్ధం చేస్తాను నేను. రావణాసురుడు లాంటి వారు అందరూ కూడా నాకేమీ పనికిరారు. అబ్బాయిలు అందరూ కూడా వినండి. నేయమస్తి పురీలంక నా యూయం న చ రావణక యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన. మా రామచంద్ర స్వామితో వైరం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు అక్కడ మీరు. అలాగా స్వామితో వైరం ఏర్పాటు చేసుకున్నందువల్ల మీరు ఎవ్వరూ కూడా ఉండరు పొమ్మనం అంటూ ఉన్నాడు. పాపం నేనేం చేస్తాను? అర్ధయిత్వా పురీం లంకాం, ఈ లంకా పట్టణాన్ని అంతా కూడా సర్వనాశనం చేసి మరీ మా సీతమ్మకు దండం పెట్టి ఆవిడ మాత్రం సుఖంగా ఉంటుంది లంకలో. ఆవిడకు దండం పెట్టి సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం, మీరందరూ గుడ్లప్పగించి చూస్తూ ఉండగా నా పని నేను నిర్వర్తించుకొని వెళ్ళిపోతాను జాగ్రత్త అని అంటూ నేను సర్వదా కృతకార్యోహమేష్యామి, పని పూర్తి చేసుకునే వస్తానని వాళ్ళకి ఎలా మాటిచ్చాడో పని పూర్తి చేసుకునే వెళతాను అని అంటూ వీళ్ళని కూడా ఛాలెంజ్ చెప్పేస్తూ ఉన్నట్ట. వీళ్ళు వచ్చేసారు పాపం 80,000 మంది కింకరులు కూడా వచ్చేసారట. వచ్చేసి యుద్ధం చేసేస్తూ ఉంటే అనాయాసంగా 80,000 మందిని కూడా చంపి పొదరవేసేట పాపం. హతశేషాస్తు రాక్షసాక, మిగిలిన వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ రావణాసురుడికి చెప్పినారు అని అంటారు. ఇలాగా కింకరులను చంపి ఏం చేశాడు? కింకరాన్ హత్వా తోరణమాశ్రియాజ్వలన్ని తోరణమాశ్రిత కపికి. అక్కడ గొప్ప ద్వారం ఒకట ప్రమదావనానికి వేసినటువంటి పెద్ద ఆర్చి కమాన్ ద్వారం ఒకటి. ఆ ద్వారాల్లో తోరణ స్తంభం పైన వెళ్ళి కూర్చున్నట్ట. ఆ పై స్తంభానికి తోరణం అంటాం, క్రింది స్తంభానికి గడప అని అంటూ ఉంటారు. ఇటువైపు ఉండే వారికి ద్వారబంధాలు అని అంటూ ఉంటారు. సాధారణంగా ఆధ్యాత్మిక పరిభాషలో ఇక్కడ ఆచార్యులు పరిశుద్ధ జీవుడికి సంబంధించినటువంటి పరమార్థం చెప్పుకుంటూ ఉన్నాం కనుక ద్వారబంధాలు రెండితో కూడా ఒకవైపు ఓం అని మరొక వైపు తదర్థమైన నారాయణాయ అని వ్రాసుకుంటూ ఉంటారట. ఇలాగా వ్రాసుకుంటే మరి మధ్యలో నమః అనేటువంటి ఒక పదం ఉంది. దానిలో నా అనేది పై గడపకి, మహా అనేది క్రింది గడపకి రాసేస్తూ ఉంటారట.
మహా అంటే నాకు చెందినవాడనే నేను స్వతంత్రుడను అని అర్థం. నేను స్వతంత్రుడను అనేటువంటి అంశమును చేపకి కూడా తగిలేస్తూ ఉండాలి అని ఈ గడప మీద రాసేస్తూ ఉంటారట. అది మహా అనేటువంటి దానిని నా అని పైకి రాసేస్తూ ఉంటారట. అంటే నమః నాకు చెందినవాడను తాను అని అర్థం. అంటే నాకు రక్షకుడుగా సర్వేశ్వరుడే ఉండాలి అని చెప్పుకునేటువంటిదట. ఈ పైన ఉండేది నా అని అంటే నాకు నేను రక్షకుడను కాను, నాకు నేను సేవకుడను కాను, నాకు నేను భోజ్యమైనటువంటి వాడను కాను, నేను పరమాత్మకే చెందిన వాడను, పరమాత్మ చేతనే రక్షింపతగిన వాడను, పరమాత్మ చేతనే అనుభవించతగినటువంటి వాడను అనేటువంటి తన యొక్క స్వరూపాన్ని చెప్పుకునేటువంటిదట నమఃపదం. ఈ నమఃపదం నుండే మనకి రాకపోకలనేటువంటిది జరుగుతూ ఉంటుందట. అందుకోసమని నా అనేది పైకి, మహా అనేది క్రిందికి ఉందట. దీనిలో నుండి వెళ్ళే ఎప్పుడు కాస్త తల వంచి వెళుతూ ఉండాలట. లేకుండా కాస్త గర్వంగా అని అనుకుంటూ అలాగా వెళితే టప్ అని కొడుతుందట. పైన నా ఉంది అది. అరే తల వంచేసేయ్ అని చెబుతూ ఉంటుందట. అలా తలెత్తకు పరమాత్మ దగ్గరికి వచ్చేస్తున్నావు అని అంటే తల వంచడం జరుగుతూ ఉంటుందట. దానికి తోరణం అని పేరు. పై గడపకి తోరణమని పేరు. ఈ 80,000 మందిని చంపి ఆయన తోరణమాశ్చితక కపికి అంటారు. అంటే ఇంతమందిని కూడా చంపితే నే చంపాను అనే అభిమానం లేదు. కర్తృత్వాభిమానం ఉందా? నా. భోక్తృత్వాభిమానం ఉందా? నా. దేనికి లేదన్నమాట. నేనా కాదండి చంపినవాడని. అయ్యో నేనా వీడిని చంపింది కాదు. హంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్ మన్యతే హత తావుభౌ న విజానీతః నాయం హంతి నహన్యతే. వీడు చంపేవాడే కాదు పరమాత్మ చెప్తూనే ఉన్నాడు కదా. వీడెవడయ్యా చంపడానికి? చంపేవాడను నేను మయైవైతే నిగతా పూర్వమేవా అంటాడు. ఒరే అర్జున నీవు చంపేవాడివి కాదురా, నీకెందుకు గర్వం? అయ్యో నేను చంపుతాను వీరందరినీ అని. నీవు చంపేవాడివే కాదు, నేనెన్నడో వీరిని చంపేశాను. అలాగా చంపిన వాడికి నీవు నిమిత్త మాత్రం భవ అంటారు. కనుక వీరందరినీ కింకరులను నేను చంపాను అని అనుకుంటే గర్వం పెరిగొస్తుంది. కనుక గర్వాన్ని రానివ్వకుండా నా అని అంటూ వెళ్ళి మళ్ళీ తోరణం పైన కూర్చున్నారట. ఆచార్యులకి ఎప్పుడూ కూడా చేసేటువంటి పని అంతా భగవతో వీర్యేణ భగవతో బలేన భగవతో హస్తేన భగవతః కర్మ భగవానేవ స్వయం కారయతి. ఇదే మన సంకల్పం. నేనేదో చేస్తూ ఉన్నాను అని కాదట. మరి ఏమిటి? భగవంతుడే ఈ పని, భగవంతుడి బలం, భగవంతుడి శక్తి, భగవంతుడి వీర్యం, భగవంతుడి తేజస్సుతో భగవంతుడికే సంతోషం కలిగించడానికి భగవంతుడే ఈ పని చేయించుకుంటున్నాడు. అంతేగాని మనది ఏమీ లేదు. ఈ స్థితిలో ఉండాలట ఆచార్య స్థితి. జీవుడు అంటే నేను కాదు చేసేది, పరమాత్మే చేయించుకుంటున్నాడు అని ఉండాలట. అందుకే 80,000 మంది వచ్చినా వీటిని ఎవరూ బంధించలేకపోయారు అంట. అంటే ఈ జీవుణ్ణి బంధించేటువంటివి 80,000 రకాల శరీరాలు ఉంటవట. ఏ జన్మ? ఇది మానవ జన్మ, ఇదేదో దేవ జన్మ, మరేదో ఇంకో జన్మ. 80,000 రకాలు అని మనం ఒకవేళ మనం అనుకుంటే 80,000 రకాలైనటువంటి కింకరులను కూడా జయించినాడు అంటే ఎన్ని రకాల శరీరములు ఇచ్చినప్పటికీ కూడా ఒక్కొక్క శరీరంతో అనుభవించవలసినటువంటి భోగ వైచిత్ర్య అనేక రకంగా ఉన్నప్పటికీ కూడా దానిని కాదనుకొని మిగిలినటువంటి మహానుభావుడు ప్రాకృతిక భోగాలను జయించిన ఆచార్యుడు లేదా పరిశుద్ధమైన ఆత్మ అవలోకన నిష్ఠుడు అని అనుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇలాగే పంచసేనాగ్రగాన్ హత్వా సప్త మంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ అని అంటారు. ఆ తర్వాత ఓ 5గురు సేనాధిపతులు వచ్చారట, వారిని చంపేశాడు అంటారు. అంటే పంచ ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు చాలా ప్రమాదకరములైనటువంటివి. మనకి వాటిని జయించడం అర్థం తెలుగుంటాం. సప్త మంత్రిసుతానపి ఇంద్రియముల కంటే కొంచెం తక్కువ శక్తి కలిగినటువంటివి మంత్రకుమారులు అని చెబుతూ ఉన్నారు 7గురిని కూడాను. ఈ 7 ఆవరణములు కూడా మన యందు ఉండేటువంటివేనట. వీరిని కూడా జయించినాడట. సౌందర్య లహరిలో స్వామి ఆదిశంకరులు చెబుతారు, ఈ మూలాధారే 7 రకాలైనటువంటి వాటిని కూడా ఒక్కొక్క దాన్ని మనం వశపరుచుకుంటూ ఉంటే ఈ 7ంటిని కూడా జయించడం సంభవిస్తుందట. ఏమిటి ఆ 7 అంటే పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంతత్వము, మహత్తత్వము అనేటువంటి ఈ 7తో ఈ శరీరం నిర్మితమై ఉంటుంది.
అండకోశే శరీరేపి. మొత్తం బ్రహ్మాండము కూడా సప్త ఆవరణాలతో ఉంటుందట. ఈ శరీరం కూడా సప్త ఆవరణాలతో ఉంటుందట. మన హనుమత్ స్వామి 80,000 కింకరులను ఏమి, ఓ 5గురు సేనాధిపతులను ఏమి, ఓ 7గురు మంత్రి కొడుకులను ఏమి, అంతేకాదు రాగం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉండే ఏ వస్తువు యందు ఉన్నప్పటికీ మళ్ళీ జన్మ అనేది పుడుతుంది కనుక రాగస్వరూపంగా ఓ జంబుమాలిని వర్ణిస్తారు. ఆయన అంతా ఎరుపులో వర్ణిస్తూ ఉంటారు. ఆయన రాగస్వరూపమని జంబుమాలిని కూడా నాశనం చేశాడు. తర్వాత ఓ అక్షకుమారుడు వస్తాడు. అక్ష అంటేనే ఇంద్రియమని అర్థం. కుమారుడు అంటున్నాను కనుక బాల్యంలో ఉండేటువంటి మనస్సు యొక్క బాల్య దశ అని అంటాం. మనస్సు బాల్య దశలో మనల్ని అట్టే పట్టుకోలేదు. మనమేమీ మనస్సులో కోరుకొనలేము. ఇదే కావాలి అని పట్టింపు కూడా ఉండదు. కానీ మనస్సు బాల్య దశలో అలాగే ఉంచితే ఉంచుదామని కూడా అనుకుంటాడు హనుమత్ స్వామి. ఏదో పిల్లవాడు అని బాలభావ అని అంటాడు. ఏదో పిల్లవాడని ఉపేక్షించుతాడట పాపం హనుమత్ స్వామి. కానీ అబ్బో నా వర్ధమానో అగ్ని ఉపేక్షితుం క్షమః. ఇదేదో బాగా పెరిగిపోతోంది. నిప్పురవ్వ చిన్నది కదా అని ఉపేక్షిస్తే అది మొత్తం కొంపంతా కాల్చేయగలదు, ఊరంతా కాల్చేయగలదు. లాభం లేదు. సనాతనం త్వేవ మమ అస్య రోచతే అని మనస్సు యొక్క బాల్య దశను కూడా జయించినాడు అని అంటారు. మనస్సు యొక్క ప్రౌఢ దశ ఇంద్రజిత్తు అని అంటారు. మనస్సు బాగా పెరిగిన తర్వాత ఉండేటువంటి దశ ఇంద్రుడిని కూడా లొంగదీసుకుంటూ ఉంటుందట. మనస్సు చెప్పినట్టు వినేవాళ్ళం మనమే కాదు, త్రైలోక్యాధిపత్యం కలిగిన ఇంద్రుడు కూడా మనస్సు చెప్పినట్టే వినాలి అట. అలాగా ఇంద్రుణ్ణి పాపం ఇంద్రజిత్తు కూడా వస్తే అప్పుడు యుద్ధం చేస్తాడు. ఆయనతో పాటుగా చూస్తున్నాడు. ఓహో వీడు సాధారణమైన వ్యక్తి కాడు, మనస్సును జయించడం అట్టే తేలికైనటువంటి పని కాదు. రజోగుణ ఆప్యాయుతమైన మనస్సు రావణాసురుడు అనుకున్నాం కనుక వాడి ఇద్దరు కొడుకులే వీరు. ఒకడు ప్రౌఢ దశ, ఒకడు బాల్య దశ, ఒకడు పెద్దవాడు, మరొకడు చిన్నవాడు కూడా కనుక అందులో హనుమత్ స్వామి అంతటి వాడు కూడాను ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి బద్ధుడయ్యాడు అని అంటారు. ప్రౌఢ పరిపాకం చెందినటువంటి మనస్సు ఉందే జీవుడిని అలాగా పట్టి వేస్తుందట. లాభం లేదు. కదలనివ్వకుండా చేస్తుంది, మెదలనివ్వకుండా చేస్తుంది. ఎరా నన్నే నిగ్రహిస్తావా? మనః వృత్తి నిరోధం చేయడాన్ని యోగమని అంటాను. మనం ఆత్మావలోకనం చేసుకోవాలి అని అంటే చిత్త వృత్తిని ఆకట్టుకోవాలి, అరికట్టాలి. మరెక్కడికి కూడా మనస్సు వెళ్లకుండా చూడాలి. కానీ అది చేతనవుతుందా? చాలా కష్టం. ఆ మనస్సే మనల్ని తనయందు బద్ధుణ్ణి చేసేస్తుందట. అలాగా హనుమత్ స్వామిని బంధిస్తాడు అని అంటాం ఇంద్రజిత్తు. అయితే ఈ బంధనాన్ని హనుమత్ స్వామి కావాలని అంగీకరించినాడట. కారణం ఏమిటి? ఇంతకంటే గొప్పనైనటువంటి రజోగుణ స్వరూపమైనటువంటి రావణాసురుణ్ణి చూడాలి. అందుకోసమని నిన్ను చూడ్డం కోసమేవా నేను ఏదో బ్రహ్మాస్త్రం అనువర్తితం అంటాడు. నాకు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కనుక ఏదో బద్ధున్నయినట్టుగా ఉన్నానో అది కూడా నిన్ను చూడ్డానికేను అన్నాడు హనుమత్ స్వామి. రావణాసురుడి దాకా పట్టుకుపోతే అప్పుడు రావణాసురుడికి కోపం వచ్చేసిందట. ఎందుకొచ్చింది? భ్రాత సుగ్రీవ త్వాం హరీషక ఏదో కుశలం అబ్రవీత్ అన్నాడు. బాబు సుగ్రీవుడు, తమ్ముడు సుగ్రీవుడు నీ క్షేమం అడిగాడు. నీవు చేసిన పని మంచిది కాదు. రామచంద్ర స్వామి నాతో స్నేహాన్ని జరుపుకున్నాడు, అన్న వారిని చంపివేశాడు. గొప్ప బలవంతుడు ఆయన, మన విషయంలో ఎలాంటి అపచారం చెయ్యలేదు. కరదూషణాదులను సంహరించాడంటే వీరు కావాలని అతని ఆశ్రమం పైన ముట్టడించడానికి వెళ్ళారు తప్ప అతను మనం క్యాంపు వేసినటువంటి జనస్థానానికి వచ్చి కరదూషణాదులు చంపలేదు. కనుక అతను ఏ తప్పు చెయ్యలేదు. మనమే అపకారం చేశాం. నీకు నేను మంచి మాట చెబుతూ ఉన్నాను. సీతమ్మను రామచంద్ర స్వామికిచ్చి శరణాగతి చేస్తివా బాగుపడతావని చెప్పాడు మా సుగ్రీవుడు. లేకపోతే నే ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వీరందరితో పాటు కోటీభిరయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవగా సర్వేషాన్ ఓ నిషూదనగా. అందరినీ కూడా అందరి పని పట్టడానికి సుగ్రీవుడు వస్తాడు. జాగ్రత్త నాలాంటి వాళ్లతో అని చెప్పుకున్నాడు అంటాడు. పాపం హనుమత్ స్వామికి ఈ మాట సుగ్రీవుడు చెప్పాడో లేదో కాని రావణాసురుడు బ్రతికితే బాగుండు అని అనిపించుతూ ఉందట హనుమత్ స్వామికి కూడా. ఎందుకోసం? ప్రపంచంలో ఎవ్వడికి లేనన్ని భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకు చెడగొట్టుకుంటారురా? ప్రాప్తం ధర్మ ఫలం తావద్భవత నాత్ర సంశయక
క్షిప్రమప్యా అస్యాప్యధర్మస్య ఫలం ప్రాప్స్యసి రావణ. ఓ రావణ, ఇదంతా కూడా నీవు అనుభవిస్తూ ఉన్నావని అంటే నీ సంపాదన అని ఏదో గర్వపడకు. ఇది అంతా నీవు చేసినటువంటి ధర్మము నీకు ఫలించి ఇస్తూ ఉందయ్యా. ఇలాగా ధర్మం చేసిన యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా, మరి ఇప్పుడేమో అధర్మం చేస్తూ ఉన్నావు. దీని ఫలితం కూడా ఇలాగే అనుభవించి తీరుతావురా, జాగ్రత్త ఆలోచించుకో. అన్యాయం చెయ్యకు. అనవసరంగా ఎందుకు పరస్త్రీ హరణం చేసి వేస్తావు. ఇచ్చి బాగుపడమని చెప్పాడు సుగ్రీవుడు అంటాడు పాపం హనుమత్ స్వామికి దయ కలిగి. కానీ మంచి మాట చెబితే వినబుద్ధి వేస్తోందా అని అంటారు. ఉపదేశో హి మూర్ఖాణం ఆత్మ వినాశనాయ అని అంటారు పాపం. మూర్ఖులకి మంచి మాట చెబితేనట అది వాళ్ళు బాగుపడరు సరికదా, చెప్పిన వాడిని సర్వనాశనం చేస్తారట. వీడెవడు చెప్పడానికి, ఓహో వీళ్ళేదో పెద్ద తెలియగల వాళ్ళనా, వీళ్ళేదో మనకు చెప్పేవాళ్ళు అయిపోయారనా, వీడికే తెలుసునేమిటి మనకు చెప్పడానికి అని అంటూ లేస్తారట పాపం. పంచతంత్రకారుడు చెబుతాడు, క్రింద కోతలు వదవద వణుకుతూ పైనుంచి వర్షం పడుతూ ఉంటే తడుస్తూ ఓ చెట్టు క్రింద బాగా బాధపడుతూ ఉన్నదట, బాగా వణికిపోతూ వానకి తడుస్తూను. పైన ఓ పిట్ట వచ్చి పాపం అయ్యో కోతులు ఎంత కష్టపడుతూ ఉన్నారు, ఒక మాట చెప్పనా కోతులు అని అడిగిందట. ఏమిటి ఏం మాట అన్నారు పాపం. కోతులు వణుక్కుంటూనే, మరేమీ లేదు, నీకు 4 కాళ్ళు ఉన్నవి, ఓ తోక ఉంది, ఉంటే ఇంత మూతి కూడా ఉంది, ఉంటే ఉంటే ఏమిటి కాదు, ఇలాగా వాన వచ్చినప్పుడు అంతా కూడా కష్టపడుతూ వానలో వడవడ వణుక్కుంటూ ఉండకుండా ఏదో ఎండలో వచ్చినప్పుడు శుభ్రంగా ఏదో చిన్న గుడిసె ఒకటి వేసుకుంటేనేం పోయింది, అందులో ఉండొచ్చును కదా హాయిగా. ఎండకు బాధపడుతూ వానకు బాధపడుతూ ఎందుకు, ఇదిగో మేం చూడు మాకు 2 చిన్న కాళ్ళు, మేమేం పెద్ద పెద్దగా ఏమైనా తెచ్చుకోగలమా, చిన్న నార కూరలు ఎక్కడైనా పడితే ఆ నార ముక్క ఒక్కొక్కటి ఏరుకొచ్చుకొని ఎంత కష్టపడి చూడు మేము ఎలా గూళ్ళు అల్లుకున్నామో, చెట్టుకు మా గూళ్ళు ఎలా ఉన్నవి చూడు, ఒక్క చుక్క పడుతోందా మా పిల్లల పైన కానీ మా పైన కానీ, ఎలా చుక్క పడకుండా ప్రతి కొమ్మ ఉన్న చోట ఎక్కడో ఒక చోట గూడల్లుకుంటున్నాము, అందులో ఉంటున్నాము హాయిగా, తడవటం లేదు. వానల్లో చలిలో వెచ్చగా ఉంటున్నాం, ఎండల్లో చల్లగా ఉంటూ ఉన్నాం. శుభ్రంగా మీరు ఇంకింత పెద్దవాళ్ళు కదా, మీరు అలాగా ఎందుకు చేసుకోరు అంది పాపం. మంచి మాటే కదా, మీరు బాగుపడమని చెప్పి. ఓహో అలాగా, రే ఈ పిట్టల కథ చూచావా, ఇవి గూడు అల్లుకున్నాం కదా అని వీటికి పెద్ద గర్వం, తమకే గూడున్నది కదా అని పెద్ద గర్వం. ఇది ఎట మనమేమో వణుకుతున్నామని, మనం తెలివి తక్కువ వాళ్ళమని, ఇంత పెద్దగా ఉండి కూడా మూర్ఖులమని, పనికిరాని వాళ్ళమని ఎలా తిట్టేస్తూ ఉందో చూచారా పిట్టను. పట్టండరా ఒక పట్టు అంది పాపం ఓ పెద్ద కోతి. అంతే, కోతులన్నీ గబగబా పైకెక్కి కాము కట్టుకోవడం కాదు పాపం, పైకెక్కి పిట్టల గూళ్ళన్నీ కూడా విప్పి తీసుకుని కింద పారవేసి, ఈకకు ఈక పీకకు పీక నారకు నార తీసి ఆవల పారేసి, ఇక ఉండండి ఎలాగా ఉంటారు, మీరు కదలకుండా ఉన్నారు కదా, మీరు గూళ్ళు కట్టుకున్నారు కదా అంటూ పాపం పిట్టల వెలికి లేచింది. ఏంటి కథ అంటే, మూర్ఖులకి ఉపదేశం చేసి మనం ఆత్మ వినాశనం తెచ్చుకోవడని అవుతుందట. హనుమత్ స్వామి పాపం రావణాసురుడు బాగుపడితే బాగు అని అనుకునే మాటలు 4 చెబితే ఆజ్ఞాపయత్తస్య వధం మహాకపేగే అంటాడు. అంతే, చంపేయండి రాయి కోతిని బట్టి ఏదో చాలా పేలుతూ ఉన్నాడు అన్నాడు. ఇది ఆత్మవధానికి కారణం అయిపోయింది. అదో విభీషణ స్వామి ఉన్నాడు కనుక పక్కకి, అయ్యయ్యో అన్నయ్య నీవు చాలా గొప్ప విద్వాంసుడివి, దృశ్యంతే ఇది రోషేణత్వాదృశమపి విపశ్చితట తర్హి శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం. నీలాంటి విద్వాంసులు కూడా కోపానికి వచ్చేస్తే ఇక శాస్త్రం ఎందుకండి, ఏం చేసుకోను, అందుకోసం మీరు కోపానికి రాకూడదు. నా దూతవజ్జాం ప్రవదంతి సంతక, దూతను చంపకూడదు కదా శాస్త్రము, మరి ఏం చేయాలి అని అంటే, ఏదో అంగవైరూప్యం చెయ్యండి, కశాభిఘాతక అంగేషు వైరూప్యం, ఏదో ఉన్న అవయవాలు చెవి కోసేసేనో, ముక్కు కోసేసి, ఓ తోక కోసేసి, అలాంటిది ఏదైనా చెయ్యొచ్చునో, లేదా కొరడా దెబ్బలు కొట్టొచ్చు 10 మందిలో, అలాంటివి చెయ్యొచ్చును కాదు, ఈ పని మంచిది కాదంటే పాపం సర్లే అయితే ఈయన లాంగూలం ప్రదర్శ్యతాం అన్నాడు. ఈ కోతులకు తోక అంటే చాలా ఇష్టం కదా, తోక తగలబెట్టేసేయండి అని చెప్పేశాట రావణాసురుడు. పాపం తోక తగలబెడుతూ ఉన్నారు వాళ్ళందరూ పేగులు చుట్టేసి. తోక తగలబెట్టమని అంటే ఏం చేస్తూ ఉన్నారట, ఈ తోక అనేటువంటిది వానరులకి అని అంటే వీడేదో పరమాత్మ అని అనుకుంటూ ఈ మనస్సును తిడుతూ ఉన్నాడు కదా, ఒరి దుర్మార్గపు మనస్సా అని రావణాసురుడిని అంటున్నాడంటే మనస్సును తిడుతున్నాడు కనుక ఈ మనస్సు ఏం చేస్తుందట కోపానికి వచ్చి అంటే, పరమాత్మ సంబంధం జీవుడికి లేకుండా చేద్దాం, ఏం చేస్తాడు అనుకుందట. అదేమిటి పరమాత్మ సంబంధం లేకుండా చేయడం అంటే, అంటే తోకను కాల్చేయమన్నారు. తోకను కాల్చేస్తే పరమాత్మ సంబంధం లేకుండా పోవడం ఏమిటి అంటే, తోకే పరమాత్మట బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని ఉపనిషత్తు.
పరమాత్మే బ్రహ్మనే పుచ్చం అని అంటే ఆ పుచ్చం కాకం లేకుండా చేసి వేద్దాం. పరబ్రహ్మ సంబంధం లేకుండా చేసి వెయ్యమని శుభ్రంగా కాల్చమనమన్నారట తోకను. కాల్చేస్తూ ఉన్నారు పాపం. వారంతా పేగులు చుట్టేసి అంటు పెట్టేసి కాల్చేస్తూ ఉంటే ఎవరో సీతమ్మకి చెప్పారట, యక్షయా కృత సంవాద సీతే, నీతో మాట్లాడిన వాడి తోక కాల్చేస్తూ ఉన్నారని. అప్పుడు సీతమ్మ ఊరుకుంటుందా? అయ్యో, ఆచార్యులకి అలాంటి స్థితి ఏర్పడిందా అని పాపం మంగళాభిముఖి అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి యజ్ఞస్తి పతి శుశ్రూష యజ్ఞస్తి చరితం తపక యది చేకపత్ని త్వం శీతో భవ హనుమతక. ఆ హనుమత్ స్వామికి చల్లబడవయ్యా, కాల్చకూడదు అని అంటూ అగ్నిదేవుణ్ణి ప్రార్థించిందట సీతమ్మ తల్లి. తాను పందెమంతా వేసుకుంటూ, అబ్బో సీతమ్మ చెప్పిన తర్వాతనా అని అంటూ పాపం ఆయన ఏమీ కాల్చలేదట. ఇదేమిటి ఆశ్చర్యం, అగ్నిదేవుడు చల్లగా ఉన్నాడేమిటి నా తోకను కాల్చకుండానా అని హనుమత్ స్వామి కూడా అనుకున్నట్ట. అనుకోని కాలితేనది బాగుంది, అగ్నిదేవుడికి మా నాన్నగారికి స్నేహం కదా, అయినా యద్వా దహన కర్మాయం నమానం దహతి, నన్నేమీ దహించడం లేదే ఈయన అని అంటే, ఎందుకు దహిస్తాడు, రామచంద్రస్వామి యందు అందరికీ భక్తే ఉంది కదా, ఎందుకు కాలుస్తాడులే, అయినా వీళ్ళు తోకకు నిప్పంటు పెడుతున్నారు కదా, నేను లంక రాత్రి సరిగ్గా చూడలేదు, ఈ పూట బాగా చూడాలి అని అంటూ వీరు లంకలో అంతా తీసుకుని వీధి వీధులు కూడా తిప్పండి అని అంటే అన్ని వీధులు కూడా తిప్పినారట. తిప్పుతూ ఉంటే ఒంటిగా ఉంటాడా ఈయన, పాపం నన్ను కూడా కాల్చకుండా నా తోక కట్టే ఉన్నాడే, మరి ఈ అగ్నిదేవుడికి కూడా ఏదైనా మనం కాస్త టిఫిన్ పెట్టకూడదా, మన దగ్గర ఎలాగూ కాల్చడం లేదు, ఏం చేద్దాం అని అంటే, అగ్నిదేవా ఇదిగో ఈ భవనం తీసుకో అని అంటూ ఒక్కొక్క ఇల్లు అతని పేర రాసేస్తూ ఉన్నట్ట. తోకని కాస్త అంటించేస్తూ ఉంటే ఆ శుభ్రంగా బాగుందయ్యా అని మింగేస్తూ ఉన్నాడు. మరో ఇల్లు మరో ఇల్లు మరో ఇల్లు అంతే లంక అంతా కూడా కాల్చి పారేశాట, బ్రహ్మాండంగా కాలుతూ ఉంది. ఇలాగా లంక దహనం చేశాడంటారు. సముద్రానికి వెళ్లి శుభ్రంగా తోకను సముద్రంలో కాల్చి వేసుకుంటూ ఉన్నాడు. చల్లార్చుకుంటూ ఉంటే అప్పుడు అనిపించింది, అయ్యో సముద్రం దాటిపోదామని అనుకున్నాను, లంకంతా కూడా నాశనమైపోయింది, దహించకపోతూ ఉంది. నచ్చ రక్త ప్రతిష్ఠతే లంకాయాన్ కశ్చిదుద్దేశక, కించిత్తు కూడా అంతటా మంటలే వచ్చేస్తూ ఉన్నవి. నూనమా అర్యాపి జానకీ దగ్ధ, మా సీతమ్మ కూడా పోయినట్టే. అయ్యయ్యో ఎంత నాశనం చేశాను నేను, పనిని పాడు చేసిన వారిని అయిపోయాని అని అంటే మళ్ళీ చాలా బాధపడ్డాట హనుమత్స్వామి. అప్పుడు పాపం పైన తిరగాడుతూ ఉండే చారణలో ఉంటారు అని అనుకున్నాం కదా. జానకీన చదగ్ధేతి విస్మయోదంత భాషన, ఏమిటయ్యా ఇంత చమత్కారం, లంకంతా కూడా మంటలు మండుతూ ఉంది కానీ సీతమ్మ మాత్రం దహించపోలేదే, ఆవిడకి మాత్రం అగ్ని బాధ కలగలేదు, ఎంత గొప్ప అంటే, ఓహో నిజమేనయ్యా, ఈ అగ్ని నా తోకనే కాల్చలేదు అని అంటే సీతమ్మను కాల్చుతాడా, నా తామగ్ని ప్రదక్ష్యతి అపిసా నిర్దవేదగ్నిం. మా సీతమ్మ అంటే ఏమిటి, సీతమ్మ తలుచుకుంటే అగ్నిదేవుడిని కూడా కాల్ చెయ్యగలదు, అంతేకాని అగ్నిదేవుడు సీతమ్మను కాల్చగలడా? ఛ, ఏమనుకున్నాను నేను, అయినా ఎందుకైనా మంచిది మరోసారి దండం పెట్టి వెళదామని సీతమ్మ దగ్గరికి వచ్చి, దిష్ట్యాత్వామ్మ నీవు పట్టుకున్నావు, చూచారు, సంబరమైపోయింది, వెళుతూ ఉన్నాను తల్లి, తప్పక రామచంద్ర స్వామిని తీసుకుని వస్తాను అని సీతమ్మ దగ్గర ఆజ్ఞ తీసుకుని హనుమత్ స్వామి మళ్ళీ సముద్రం దాచి వెలుపలి గట్టికి వచ్చాట. అక్కడ ఇతని కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం వానరోత్తములు అందరూ కూడా నదన్నాదేన మహతా అని అంటారు. సచంద్రతుమలం రమ్యం సార్కకారండవం శుభం అని అంటారు. అని అంటే ఈ జీవాత్మ పరమాత్మ యొక్క సందర్శనం చేసుకుని ఉంటే ఈ లంక అనేటువంటి వానల్లో పాపములను పుణ్యములను అన్నిటి కూడా నాశనం చేసి వేసుకుంటే అక్కడి నుంచి వెళ్ళేటువంటి అర్చునాది గతిని సూచించినట్టుగా చెబుతారు. సచంద్ర కుసుమం రమ్యం సార్కకారండవం అని అంటే చంద్రమసం గచ్చతి, అర్క సూర్యుడి దగ్గరికి వెళుతారు. ఇది అర్చునాది గతిలో వచ్చేటువంటి మార్గం కాదు. పరిశుద్ధమైనటువంటి ఆత్మావలోకనం చేసుకున్నటువంటి వాడికి పరమాత్మ సాక్షాత్కారమే ఇంక కావాలి కనుక పరమాత్మ సాక్షాత్కారం శుద్ధ జీవుడికి కలిగింప చేయడం కోసం బయలుదేరినటువంటి వాడు కనుక స్వామి దగ్గరికి బయలుదేరితే అప్పుడు మరి పరమ భాగవతోత్తములను అందరినీ కూడా తీసుకునే వెళ్ళాలి కనుక వీరందరిలో వచ్చి మరీ చేరినాడట. స్వామి ఎక్కువ హాస్యం చేసే వాళ్ళల్లో వచ్చేశాడు ఏమయ్యా వచ్చేసావా, ఓ దృష్టా సీత అని ఎంతో చూచాను, సీతమ్మను చూచాను అని అన్నట్ట. అంటే వచ్చినటువంటి వాళ్ళకి ఏమి సంబరమో పాపం, ఎగిరేస్తూ ఉన్నారు, గచ్చేస్తూ ఉన్నారట, శుభ్రంగాను పాటలు పాడుతూ ఉన్నారు, ఈలలు వేస్తూ ఉన్నారు, తోకను ముద్దెట్టుకుంటూ ఉన్నారు, చెత్త పీకెత్తున్నారు, కింద దూడుతున్నారు, బ్రహ్మాండమైన ఆనందపడుతూ ఉంటే, ఏమయ్యా ఏం జరిగింది చెప్పు అని అంటే జాంబవంతుడికి ఉన్న కథంతా కూడా అంటే మళ్ళీ ఇంచుమించు సుందరకాండంతా కూడా హనుమత్ స్వామి జాగ్రత్తగా చెప్పివేస్తాడు. అలాగా చెబితే అంతా విన్న తర్వాత అంగదుడు అన్నాడు, సీతమ్మను చూచి వచ్చినామండి అని చెప్పడం సిగ్గుగా ఉంటుంది మనకి, మనం అందరం కూడా వెళదాం, వెళ్ళి యుద్ధం చేసి రాక్షసులను చంపేసి సీతమ్మను తీసుకునే వెళదాం
అంటే జాంబవంతుడు అన్నారు, ఇది న్యాయం కాదయ్యా. ఆయన ఆకాస్త మాట అనకపోయాడా రామచంద్ర స్వామి మనతో? ఏమయ్యా సీతమ్మ కనపడితే మీరు రాక్షసులను చంపేసి సీతమ్మను తీసుకురండి అని చెప్పేవాడు. అంతేకాదు ఎక్కడుందో చూచి మరీ రండి అన్నాడు కనుక చూచాము ఉంది సీతమ్మ అని చెప్తాం. వెళ్ళండి అని మరీ ఆజ్ఞాపిస్తే అప్పుడు వెళ్ళిపోదాం అని జాంబవంతుడు కూడా చెబితే అందరూ కూడా కలిసి బయలుదేరారట. స్వామి దగ్గరికి ఋష్యమూకంలో ఉన్నాడు పరమాత్మ. అక్కడికి బయలుదేరుతూ ఉంటే మధ్యలో ఓ మధువనం అని పితృపైతామహంగా వాలి తాత తండ్రుల నుంచి కూడా కాపాడుతూ వచ్చేస్తూ ఉన్నారట. అది వానరుల యొక్క కోశాగారం, రిజర్వ్ బ్యాంక్ అన్నమాట. అది బ్రహ్మాండంగా ఉంది. అక్కడ దాని నిండా కూడా మధువు ఉందట, మకరందం ఉంది. అవసరం వచ్చినప్పుడు వానరులకు అందరికీ కూడా పంచివ్వడం కోసం కిష్కింధ రాజ్య పాలకులు కాపాడుకుంటూ ఉన్నారట. అలాంటి మధువుని ద్రోణ మాత్రాన్ని ప్రతి చెట్టు నిండా కూడా బూరెడంత తేనె, అంత తేనెను కూడా రక్షిస్తూ ఉన్నారట వనం నిండా. ఇది అంతా అక్కడికి వెళ్ళి చూడగానే ఏమయ్యా ఇక్కడ చాలా మధువనం ఉంది. పాపం అంగదుల దగ్గరికి వెళ్ళి ఏమండి అన్నారట. ఏమిటి? మనం ఎల్లాగూ సీతమ్మ చూచి వచ్చాం కదా, స్వామి దగ్గరికి వెళ్ళిపో ఉన్నాం కదా, ఏమిటి మరి? ఏమీ లేదు, ఈ వనంలో కాసేపు ఆగి కొంచెం ఈ మధు ఆస్వాదం కూడా చేస్తేనే అనిపోయింది, మీరు ఆజ్ఞాపిస్తే అన్నారట. పాపం అంగదుడు నిజంగా పని చేసినటువంటి వారు ఏదైనా సంబరానికి అడిగినప్పుడు కాదంటే ఎలాగా? పర్వాలేదు, పిబంతు హరయో మధు అన్నాడు. పర్వాలేదు తాగేసేయండి అన్నాడు పాపం అంగదుడు. అలాగే అని అంటే పాపం ఇంకేమిటి, యథేష్టంగా చెట్లెక్కుతూ ఉన్నారు, గిరగిరా తిరుగుతూ ఉన్నారు. ఇంతింత తేనె కర్తల్లాగా ఉండేటువంటి తేనె అంతా కూడా తీసుకుని ఈ కోతులు కదా, ఇది అంతా కూడా త్రాగి కడుపు నిండిన తర్వాత మళ్ళీ ఇంకా నిండకపోతే మరి కాస్త తీసుకుంటూ ఉంటారా? అలాగే ఎన్నడూ తీసుకోరు. కోతులు అంతే, పిల్లకాయలు కూడా అంతే బాబు. అలాగే కాదు, వీళ్ళకి 10 కనిపించినవి అని అంటే ఈ పండు నాకే అని కాస్త నోటలో పెట్టుకుంటారు, తీసేసి ఇంకోటి కనపడితే అది నాకే అంటారు. ఇది సరిగ్గా ఆస్వాదించరు, అది సరిగ్గా ఆస్వాదించరు. అలాగా చెట్ల పైన కనపడుతూ ఉండేటువంటి మధు బాంధములను అన్నిటినీ కూడా తీసుకొని ఏదో కాసంతా త్రాగుడు నేలపై పారవేయడు, మరి కాసంతా త్రాగుడు అక్కడ పారవేయడం, ఇలాగ చేస్తూ ఉంటే దాన్ని రక్షించేటువంటి దదిముఖాదులు ఉన్నారు. వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి యుద్ధం చేసినారట. ఎవర్రా మీరందరూ కూడా ఇలాగ మధు నాశనం చేస్తూ ఉన్నారు ఏమిటని అంటే అహబాబారాజు మన హనుమత్ స్వామి వచ్చాడు. ఏమిటి మీరేమీ భయపడకండి, ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటే ఇదిగో నేనున్నాను, నేను వారందరినీ కూడా నేను ఒక్కడిని చాలు వాళ్ళతో యుద్ధం చేయడానికి అన్నట్ట. అంగదుడు కూడా తప్పకుండాను నేను కూడా వారిస్తానన్నాడు. వారందరినీ వద్దని అంటే వీరు యథేష్టంగా తాగుతూ పాపం బాగా గాయత్రి వాళ్ళు పాడుతూ ఉన్నారట. పాడుతూ ఉంటే వాడు వచ్చి శుభ్రంగా వింటున్నట్టే నవ్వుతూ ఉన్నట్ట. వాడు నవ్వుతూ ఉంటే మరొకడు ఏదో బుర్రగా ఒక్కొంటూ వచ్చి ఏడుస్తూ ఉన్నట్ట బాగా. వాడు ఏడుస్తూ ఉంటే వాడు వెల్లకిలా పడిపోతూ ఉన్నట్ట. వెల్లకిలా పడిపోతుంటే పాపం చచ్చివాడు బాబు అని మరొకడు వచ్చి ఏడుస్తూ ఉన్నట్ట. గుంపులు గుంపులుగా ఇదే ఏడవటాలు, నవ్వటాలు, పాడటాలు, ఎగరటాలు, దూకడాలు బాగా హరయో మధునామత్తా అని అంటారు. బాగా త్రాగి మదించిపోయి యథేష్టంగా మొదలై కోతులు అందులో కూడా ఇంకా మధు ఆస్వాదం జరిగిందని అంటే చెప్పరాకుండా యథేష్టంగా తిరగాడుతూ ఉంటే పాపం రక్షించే వాళ్ళకి కూడా గోలగా అనిపించి ఋష్యముఖానికి వెళ్ళి చెప్పినారట. ఇలాగా వచ్చారు వాళ్ళు, మధు అంతా తాగి నాశనం చేస్తూ ఉన్నారు, నీవు ఏం చేయమంటావు అని అంటే సుగ్రీవుడు సంబరపడ్డాట. వాళ్ళు వచ్చారా అందులో హనుమదాదుల కోసమే చూస్తున్నామయ్యా, 3 నెలలు అయిపోయింది వాళ్ళని పంపించి, వాళ్ళ అతి గతి లేదు తెలియలేదు. నెల దాటిన తర్వాత సీతమ్మను చూడలేదని ఎవరైనా వస్తే వారికి తస్య దండో వఠాట చెప్పేశాడు ఆయన. అంతే, నెల లోపలే వచ్చి చెప్పాలి సీతమ్మ కనిపించలేదంటే. ఆ తర్వాత ఎవరైనా వచ్చి నెల అయిన తర్వాత వచ్చి సీతమ్మ కనిపించలేదంటే మాత్రం చంపేయడమే. అంటే నెల అయిన తర్వాత ఎవరైనా వస్తే సీతమ్మను చూచిన వాడే రావాలి తప్ప లేకపోతే మరొకడు రాకూడదు. మరి వీళ్ళు వచ్చారు, అందులో కూడా ఈ నెల నుంచి ఉండే మధువనాన్ని నాశనం చేశారు అని అంటే దృష్టా సీత న సందేహక నచాన్యేన హనుమత సుగ్రీవుడు నిర్ణయం చేస్తాడన్నమాట. తప్పకుండా లక్షణ ఏమనుకుంటూ ఉన్నావు, సీతమ్మను చూచాడు. ఎవరు చూచారంటావు? హనుమత్ స్వామియే చూచి ఉంటాడు. గదిముఖుడు నీవు వెళ్ళు, మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. వారు మధువనాన్ని అంతా నాశనం చేశారంటే నాకు సంతోషంగానే ఉంది, రమ్మనమని చెప్పేసేయి అన్నారట. అని అంటే పాపం దదిముఖుడు ముఖం చిన్నపుచ్చుకొని వచ్చి అందరికీ దండం పెట్టి, ఏమయ్యో నేను వెళ్ళి మీ చిన్నాన్న గారికి చెప్పాను సుగ్రీవుడికి, చెబితే ఆయన సంతుష్టో తురుష్టో ఆయన సంబరపడ్డాడు. మీరందరూ పాడు చేస్తున్నారంటే కోపానికి ఏమీ రాలేదు, కానీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి మహారాజు ఆయన? మరేమీ లేదు, మిమ్మల్ని అందరినీ కూడాను ఇచ్చామి శీఘ్రం హనుమత్ ప్రధాన, హనుమంతుడు మొదలైనటువంటి వారందరినీ కూడా తొందరగా చూడాలని ఉంది అని ఒక్క మాట చెప్పమన్నాడయ్యా
అని అంటే అప్పుడే అందరం లేచి ఏమయ్యా మనమంతా కూడా బాగా మధు ఆస్వాదం చేసి ఉన్న వాళ్ళే కదా, ఇంకేం పనిలేదు, అంతా విశ్రమించారు కదా, కనుక వెళదామా ఇంకా అని అంగదుడు పాపం అందరినీ కూడా కట్టుకుని వెళ్ళారట. స్వామి దగ్గరికి వెళ్ళారు ఋషముఖ పర్వతానికి. స్వామి, లక్ష్మణ స్వామి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారట. వీరు గుంపులుగా అక్కడికి వెళ్ళి సీతమ్మను చూచాము, సీతమ్మను చూచాము, చూచాము, సీతమ్మను చూచామని అనుకుంటూ పాపం అరుపులు అరుస్తూ వెళ్ళారట. ఓహో చూచారా, సీతమ్మను చూచారా, చూచారా, సో సీతావర్తతే దేవి కథంతిమయి వర్తతే పాపం, చూచారా, చూచావా సీతమ్మ ఎలా ఉంది, ఎక్కడుంది అంటూ ఉన్నాడు రామచంద్ర స్వామి. చోదయంతి హనుమంతం సీతావృత్తాంత కోవిదం. ఎవరికి తెలుసు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అంటే చెప్పాలి అంటే హనుమత్ స్వామిని చెప్పాలి. కనుక పాపం చూచామని అందరం కూడా ఎందుకు చూచిన వాడి జట్టులో ఉన్నాం కనుక, గెలిచిన వాడి జట్టులో ఉన్నాం కనుక మన అందరం కూడా ఓ మేము గెలిచి వచ్చామండి. ఏం గెలిచి వచ్చాడు వీడు, అసలు అందులో కూడా 9 రన్స్ చేశాడో లేదో వీళ్ళతో వెళ్ళి, కానీ ఏదో కర్మం కాలి వీళ్ళ జట్టు గెలిచింది అంతే అన్నమాట. వీడు 10 యోజనాలు దాటుతానంటాడు, వాడు 20 యోజనాలు దాటుతానంటాడు. మరి 10 రన్నులకు 20 రన్నులకే క్రికెట్ గెలిచొచ్చాడా వీడు? బంతి ఏమీ కాదు, గెలిచిన వాడు ఒక్కడే పాపం వీళ్ళందరినీ ఆదుకొని గెలిపించినవాడు. కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము గెలిచాము అందరికీ ఆనందమే, జట్టు గెలిచింది కనుక. కానీ ఎలా గెలిచారు, ఎవరు ఏం చేశారు అని అంటే మాత్రం అడిగేప్పుడు చోదయంతి హనుమంతం సీతావృత్తాంత కోవిదం. చెప్పవయ్యా బాబు, హనుమత్ స్వామి చెప్పు, స్వామి అడుగుతూ ఉన్నారు అని అంటే పాపం ఈయన లేచి స్వామికి దండం పెట్టి, సీతమ్మ ఏ దిక్కులో ఉందో ఆ దిక్కుకి కూడా దండం పెట్టి, అమ్మా నేను సీతమ్మ తల్లిని చూచాను కాదండి, ఇక్కడి నుంచి వెళితే ఇదిగో సముద్రానికి 100 యోజన దాటితే లంక ఉంది, ఆ లంకలో రావణాంతఃపురే రుద్ధ రాక్షసీభిస్తు తర్జిత సురక్షిత, అక్కడ ఏవమాస్తే మహాభాగా సీత, సీతమ్మ ఉందయ్యా రావణాంతఃపురంలో, రాక్షసులందరూ కూడా బాధిస్తూ ఉన్నారు, రక్షిత అని ఎంత లంక అని. చుట్టూ ఆవిడను ఏ పని చేసుకోనివ్వకుండా అలాగే ఎప్పుడు తిడుతూ చాలా బాధిస్తూ ఉన్నారు. ఇంకో 2 నెలలు మాత్రం బ్రతుకుతానంది, ఇక నా వల్ల బ్రతకడం కాదు అని అంది. ఆవిడ అభిజ్ఞానం కూడా చెప్పింది. కాకాసుర వృత్తాంతం చిత్రకూటంలో జరిగిందట కదా, నీవు బ్రహ్మాస్త్రం కూడా వేశావట కదా స్వామి, ఆ విషయం కూడా చెప్పింది. అంతేకాదు ఎప్పుడో ఏ సందర్భంలోనో ఎందుకు చెదిరిపోయిందో అమ్మవారి బొట్టు కూడా చెదిరిపోతే నీవక్కడే కొండపై కనిపించేటువంటి మనసుల తీసి అందరిని ధాతువు తీసి దాన్ని గుర్తుగా పెట్టావట, అది కూడా స్మరించుకమ్మనమని చెప్పింది. అంతేకాదండి ఇదిగో ఈ చూడాలని కూడా ఇచ్చింది అని అంటూ హనుమత్ స్వామి సీతా వృత్తాంతం చెప్పి చూడామణిని కూడా ప్రదానం చేసి, తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా తచ్చాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యాచాక్షాతం సర్వమేవానూర్వ్యాతే వాచా సంపూర్ణ వాయుపుత్రస్య శంస. మొత్తం అంతా కూడా అమ్మవారు ఏమేం చెప్పిందో అది అంతా కూడా వారిద్దరికీ కూడా ఆశ్వాసన కలిగేట్టు మెల్లమెల్లగా అమ్మవారు చెప్పిందంతా చెప్పాట. చెబితే స్వామికి ఏమీ విన్నట్టు అనిపించలేదు, ఏమీ జరిగినట్టు అనిపించలేదు. అంత ఏదో అయోమయంగా ఉంది. భావిని ఏమిటి హనుమంతుడు ఏమంటున్నావు, అయితే నిజంగా నువ్వు సీతమ్మను చూచానంటావు, సీతమ్మ ఉన్నది అని అంటారు అంటే మరి ఇందాక చెప్పింది ఏమిటయ్యా, సీతమ్మ ఉన్నది, మేము వెళ్ళాము, సముద్రం దాటాము, రావణ మళ్ళీ మొదలెట్టారట. మళ్ళీ చెబితే మళ్ళీ ఇది మరొకసారి నిజంగా చెబుతూ ఉన్నాగా, నిజంగా సీతమ్మ కనిపించిందా నీకు, భావిని మధురా మధురాలాప భావిని ఏకేన కలు జీవిష్యే వేదజేమార్వయధ. హనుమం చెప్పవయ్యా, ఇంకా ఏమంది నా సీతమ్మ, నా సీతమ్మ ఏమంది, ఆవిడే మధురమట, ఆవిడ మాటలు మరీ మధురమట, కనుక ఆవిడ మాటలు ఎక్కువ ఉంటేనైనా కానీ నేను బ్రతుకుతాను, మందేసుకొని రోగి బ్రతికినట్టుగా సీతమ్మ మాటలతోనే నేను బ్రతుకుతానయ్యా. ఆవిడ చెప్పిన మాటలు